మొట్టమొదట మనకు రాసుల్లో మేషరాశి. ఈ మేషరాశికి మనకు కాలచక్రాన్ని మనం చూస్తే ఈరోజు ఉగాది నుండి ప్రారంభం చూస్తే మనకు మేషరాశికి 5వ స్థానంలో గురుడున్నాడు సింహంలో. అలాగనే 5వ స్థానంలో రాహు ఉన్నారు. అంటే 5వ స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది వాంఛనీయమే. కానీ రేపు ఆగస్టు 11వ తేదీ రాత్రి గురుడు 6వ స్థానానికి వెళుతున్నాడు. అంటే సింహను దాటి కన్యను ప్రవేశిస్తాడు. 6వ స్థానంలో గురుడు వెళ్ళడం వల్ల 6వ స్థానంలో గురుడు ఉంటే వచ్చే ఫలితాలు ఏంటంటే రుణ, రోగ, శత్రు, భీతి, మానసిక క్లేదము, మానసికమైనటువంటి ఒత్తిళ్లు, అలాగే కొన్ని అనుమానాస్పదమైనటువంటి అంశాలు లోపల చోటు చేసుకోవడం, ముఖ వర్చస్సు తగ్గడం, కొద్దిగా మనం మాట్లాడే మాట మనకే అర్థం కాకుండా మనమే తప్పు చేసామా అని ఎవరు లేనప్పుడు కూర్చొని ఆలోచించుకోవడం, రకరకాల గందరగోళాలకి దారి తీస్తూ ఉంటుంది గురుడు 6వ స్థానానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు 5వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆగస్టు దాకా మీకు చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి. అయితే రాహు పంచమంలో ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి ఏంటంటే సంతానం మూలకంగా, అంటే అబ్బాయి ఉంటే అబ్బాయి, అమ్మాయి ఉంటే అబ్బాయి, లేదు అల్లుడు ఉంటే అల్లుడు, కోడలు ఉంటే కోడలు, అంటే కోడలైనా ఇప్పుడు మన సంతానంలో భాగమే, అల్లుడైనా మన సంతానంలో భాగమే, కొడుకెంతో కోడలు అంతే, కూతురెంతో అల్లుడు అంతే. కాబట్టి వీళ్ళందరూ సంతానంలోకే వస్తారు. సంతానానికి సంబంధించినటువంటి ఏవో కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు, లేదా సంతానానికే కొద్దిగా అనారోగ్యము, ఇటువంటివన్నీ సూచిస్తూ ఉన్నాయి. అలాగనే ఈ మేషరాశి వారికి అష్టమంలో కుజశనులు కలిసి ఉన్నారు. సెప్టెంబర్ వరకు కుజశనులు కలిసి ఉంటారు. స్తంభన ఉంటుంది, కుజ స్తంభన. మధ్య మధ్యలో శని వక్రీకరించడమో ముందుకు వెనక్కి నడవడం ఉంటుంది. కానీ ఏదున్నప్పటికీ సెప్టెంబర్ వరకు, ఆగస్టు వరకు గురుడు, ఆగస్టు తర్వాత గురుడు షష్ఠానికి వెళ్తున్నాడు. అప్పటిదాకా ఈ కుజశనుల యొక్క ఇబ్బంది, అప్పటి వరకు గురుడు కొంత ఉపశమనం ఉంటుంది. ఆగస్టు తర్వాత గురుడు 6వ ఇంటికి వెళతాడు. సెప్టెంబర్ నుంచి కుజుడు దాటుతాడు కాబట్టి అప్పటి నుంచి కుజశనుల యొక్క ఇబ్బంది కొంత తగ్గుతుంది. ఎట్టకేలకు సెప్టెంబర్ వరకు మేషరాశి వాళ్ళకి అష్టమంలో కుజశనులు ఉన్నారు కాబట్టి చాలా చికాకులు కలిగించేటువంటి ఇబ్బందులు ఉంటాయి. లాభంలో కేతు ఉన్నారు కాబట్టి నేను స్థూలంగా చెప్తున్నాను. ఇప్పుడు సూక్ష్మంగా మీకు చెప్తాను. మేషరాశి చదువుతాను, ఈ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇది నేను రాసిందే కాబట్టి మీకు చదివి వినిపిస్తాను. అలాగే 11లో కేతు ఉంటాడు కాబట్టి మేషరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ సంవత్సరం తీర్థయాత్రలు చేస్తారు. అలాగనే ఒక మంచి గురువుని దర్శిస్తారు, మంచి గురువు ద్వారా ఒక మార్గాన్ని అన్వేషిస్తారు, అలాగే ఒక మంత్రాన్ని సాధిస్తారు. ఏకాదశంలో కేతు ఉన్నాడు అని అంటే మీకు మంచి అవకాశాలను ఇస్తారు. దేవతా దర్శనం, అలాగే తీర్థయాత్ర సందర్శనం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఈ మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. అంటే 2 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు అవుతుందా అని అంటారు. అంటే కేవలం డబ్బుతోటే కాదు, ప్రతి అంశము కూడా ఆదాయము వ్యయము అనేటువంటిది, ఆదాయం వ్యయం అంటే డబ్బుతో మాత్రమే లెక్క పెట్టుకోవద్దు. కాబట్టి ఇది డబ్బు ఒక్కటే కాదు, ప్రతి అంశంలో మీకు రావడం తక్కువ ఉంటుంది, ఖర్చు పెట్టడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి, మీ ద్వారా అవుతుందనుకోండి, జరగాల్సిన పని చిన్నది కానీ పడాల్సిన కష్టం పెద్దదవుతూ ఉంటుంది. అలాగ లెక్క వేసుకోవాలి తప్ప 2 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చా, మరి 6 రూపాయలు ఏమైనట్టు అని అడిగితే దానికేం సమాధానం చెప్పలేరు. ఏముంది, ఏదో బ్యాంకు మీద పడ్డమే అంతే. ఏదో కోఆపరేటివ్ బ్యాంకులన్నీ మునిగిపోతాయని అంటున్నాం కదా ఇప్పుడు, కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు అన్ని వాటిలో పడ్డమే అంతే. ఇలా ఆదాయం వేయాలి చూసుకుని దాని మీద పడ్డమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేషరాశి వాళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఈ లెక్కల్లో కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయవలసిన బాధ్యత ఉంది. అలాగే కుజస్తంభన అష్టమంలో ఉంటుంది, చాలా జాగ్రత్త. పంచమం నుంచి షష్ఠానికి గురుడు వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తాను. మేషరాశి వారికి ఈ సంవత్సరం పూర్వార్ధం కొంత మేలు చేకూరుతుంది, ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది, పాత బాకీలు వసూలవుతాయి, భూమి క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్త వహించండి. కొనుగోళ్ల విషయంలో భూములు ఏవైనా కొనాలి చేయాలి అంటే మీరు ఏదో బాగుందిలే అని చెప్పి సమయాన్ని ఎక్కువ కేటాయించకుండా, దాని దస్తూరి వేజీలన్నీ సరిగ్గా చూడకుండా మీరు దిగిపోయి కొనేస్తే సెప్టెంబర్ తర్వాత నుంచో ఎప్పటి నుంచో దాని చిక్కులు, దాని చికాకులన్నీ మీ మెడకి చుట్టుకుంటాయి. అది ఇబ్బందికరంగా మారుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాలు కొనుగోలు అమ్మకం చేసేవారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఆదాయం 2,
వ్యయం 8. కాబట్టి బంధువుల రాకపోకలతోటి కొంత మంచిది నాకు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు 10 మంది మన ఇంటికి వచ్చి భోజనం చేసిపోయారనుకోండి, ఆ వ్యయం ఏదో అలా పోతుంది, అది మంచిది, శుభ వ్యయం అవుతుంది. 10 మంది తినిపోతే ఎవరిని పిలవకుండా మనమే కూర్చున్నాం అనుకోండి, ఎవడో ఒకడు అర్ధరాత్రి 2కో 3కో మన ఇంట్లో పడతాడు, వాడు పట్టుకుపోతుంటాడు. కాబట్టి ఈ ఆదాయ వ్యయాలు చూసుకుని మీరు జాగ్రత్తగా, కొద్దిగా మైనస్లో ఉందనుకోండి, మనమే ఒక అడుగు ముందుకెళ్ళి కొద్దిగా మంచి పనులు చేసేస్తే మంచిది. ఒక అతను హోమం చేస్తూ ఉన్నాడట. హోమం చేస్తూ ఉన్నప్పుడు ఆజ్యం పెట్టుకుంటారు కదా స్వాహ వేయడానికి, స్వాహాకారాలకి. అయితే వాళ్ళ మనవుడు అలా పాకుతూ వచ్చాడు. ఈయన స్వాహ అని దాంట్లో చమస్సు పెట్టి అలా సురుక్కు పెట్టి దాంట్లో నుంచి తీసి వేసేలోపు వాళ్ళ మనవుడు చెయ్యిని ఇలా తోస్తే హోమం గిన్నె మొత్తం అందులో పడిపోయింది. ఈయనేం చేశాడు, మహాస్వాహ అన్నాడట. ఎందుకంటే ఎలాగో పడిపోతుంది, నోరు మూసుకోవడం ఎందుకు, అరే రే అనడం ఎందుకు, ఆ టైంలో ఒరే అనడం ఎందుకు, ఆ టైంలో ఎలాగో పడిపోతుంది కాబట్టి ముందు జాగ్రత్తతో మహాస్వాహ అన్నాడట. కాబట్టి అలాగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూసుకోండి, రాజపూజ్యం అవమానాలు చూసుకొని కొద్ది జాగ్రత్తగా మీరే ఒక అడుగు ముందుకు వేసి మీ ఇంటికి 10 మందిని పిలిచి భోజనం పెట్టండి. భోజనం తిన్న తర్వాత వాళ్ళ అవమానం ఉంది కదా మీకు కొద్దిగా, ఏం పెట్టాడులే 3 కూరలు పెట్టాడు, ఇంకో కూర పెడితే వాడికి పోయింది ఏంటి అంటారు. అయినా పట్టించుకోకండి, ఎందుకంటే అవమానం అలా పోతుంది కొద్దిగా. వ్యయం శుభవ్యయం అవుతుంది, అవమానం చిన్నపాటి ఒక కూరకు వచ్చిన అవమానమే అవుతుంది, లేకపోతే పెద్ద నారకు వస్తుంది అవమానం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే కుటుంబంలో కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. స్నేహితులు బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సినీ రంగ ప్రముఖులు, కవులు, కళాకారులు సన్మానాలు పొందుతారు. ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగానే ఉంటాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి బ్యాంకు రుణాలు చేతికి అందుతాయి. అదే రుణం వ్యయం కదా, ఇంకుంది కదా, ఇంక అవుతాయి. ఇప్పుడే కరెక్ట్గా మీకు క్లియర్ అవుతాయి చూడండి, ఎందుకంటే మీకు వ్యయం ఉంది కదా, ఇప్పుడు వస్తాయన్నమాట. చేతికి అందుతాయి. పూర్వీకుల నుండి ఆస్తి కొంత ఎప్పుడైతే గతంలో అది వివాదంలో ఉండి లేకపోతే వాయిదాలు పడుతూ పెద్దల యొక్క ఆస్తి రాక ఈ అన్నదమ్ముల మధ్య లేకపోతే అప్పచెల్లెల మధ్య కొద్దిగా కొన్ని తీరక ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా తీరి కొంత చేతికి అందే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు ఏప్రిల్ మే నెలల్లో వచ్చే ఫలితాలు కొంత సంతృప్తినిస్తాయి. ఆ తదుపరి ఏదైనా పరీక్షల్లో వాళ్ళు పాల్గొంటే కనుక చాలా కష్టపడి ప్రయత్నానికి వాళ్ళు పూనుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సంఘంలో పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొన్ని కీలక సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని నాయకుడిగా నిలబెడతాయి కూడా. అలాగే వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో లేదా మిత్రులతో తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంతో కలిసి చేస్తారు, లేదా కొన్ని సందర్భాల్లో మిత్రులు మీరు కలిసి వెళతారు, తీర్థయాత్రలు చేస్తారు. దైవము దీక్ష ఇటువంటి విషయాల్లో మీరు ఆసక్తి కనబరుస్తారు. గతంలో ఎదుర్కొన్న ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆగస్టు తర్వాత ఆచితూచి అడుగు వేయడం మంచిది. సంయమనం పాటించండి. తొందరపడి మాటను విడవకండి. వివాదాస్పద వ్యాఖ్యలతో అవమానం పొందే ప్రమాదం ఉంది. మీ చుట్టుపక్కల వారే మీకు ద్రోహం తలపెట్టగలరు, జాగ్రత్త. వాహన ప్రమాద సూచనలున్నాయి, కడు జాగ్రత్త అవసరం. మీపై దుష్ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నంలో కొంతమంది ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరూ ఫలితాన్ని చూడకుండా వాళ్ళకి పూర్తిగా విరుగుడు కావాలని మీరు నిత్యం దైవాన్ని స్మరిస్తూ ఉండండి. ప్రతి పనిలో ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దైవస్మరణతో వాటిని అధిగమించి ముందుకెళ్ళండి. అలాగే కుటుంబంలో అన్యోన్యత కొద్దిగా లోపించే అవకాశాలు ఉంటాయి. సెప్టెంబరు ఆ ప్రాంతం తర్వాత, నవంబర్ ఆ ప్రాంతం తర్వాత. అలాగే గృహంలో కలహాల కారణంగా చికాకులు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానం వల్ల కొన్ని చిక్కులు లేదా సంతానానికి తీవ్ర ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. మీ మిత్రులు శత్రువులుగా మారేటువంటి ప్రమాదం ఉంది మీ మాట వల్ల. అలాగే గతంలో మీకు సన్నిహితంగా ఉన్నవారు మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను తెలియగతం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రమాదం ఉంది. కాబట్టి ఓవరాల్గా మేషరాశి వాళ్ళు, ఈ రాశి వారు సెప్టెంబర్ వరకు జాగ్రత్త వహించండి. తదుపరి కాలగమనంలో కొన్ని శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే ఏప్రిల్ నుండి మీకు ఈ సంవత్సరం ఏం చేస్తే బాగుంటుంది, మీకు అందుబాటులో ఉన్నటువంటి శాంతుల గురించి చెప్తున్నాను. ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా, అలాగే దుర్గా కవచము, వీటిని మీరు పారాయణం చేయొచ్చు. మీకు రాకపోతే కనుక మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చక్కగా వినండి. మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హాయిగా పెట్టుకుని వినండి. లేదు మీరు వాకింగ్కి వెళ్తారు, పెట్టుకుని హాయిగా వింటూ వెళ్ళండి.
లేదు మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, అప్పుడు వినండి. లేదు మీరు ఆఫీసులకో లేకపోతే మీరు వ్యాపార సంస్థలకో వెళ్ళి కొద్దిగా ఖాళీ దొరికింది ఒక అరగంట గంట కూర్చొని వినండి. కారులో వెళతారు, ఆ సీడీ వేసుకుని వినండి. ఇది ఖచ్చితంగా మీకు చాలా దోహదపడుతుంది. అలాగే మీకు ఇంకొకటి ఏంటనంటే, గురువారం నియమం పాటించండి. ప్రతినిత్యము నారాయణ అంటే శ్రీమన్నారాయణుడి యొక్క ఆలయాన్ని దర్శించండి. అలాగే గోమాతకు ఎక్కడైనా గోవు ఉంటే దానికి గ్రాసం తినిపించండి. ఎక్కడైనా గోశాలలు కానీ, మీకు గోవు ఉంటే పర్లేదు, లేదు ఎవరైనా గోవులు పెంచుతున్నారంటే గోవులకి నీళ్లకి ఈ నిజంగా ఎండాకాలం చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గోవులు పాపం ఇప్పుడు మనకంటే నీళ్లు దొరక్కపోతే బాటిల్లో తాగుతున్నాం. జంతువులకి నీళ్లు దొరక్కపోతే ఎవరిస్తారండి బాటిల్ చెప్పండి. కాబట్టి మనకు నిజంగా ఎక్కడైనా ఆవు కనిపిస్తే, దానికి ఏదైనా దప్పి కనిపిస్తే నీళ్లు ఇంటి ముందు పెట్టడం, ఏదైనా జంతువులకి నీళ్లు పెట్టడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. మీకున్న దాంట్లో కొద్దిగా నీళ్లు ఒక గిన్నెలో పోసి పెట్టండి. ఈ పక్షులో లేకపోతే ఇతరత్ర కొన్ని జంతువులు వచ్చి నీళ్లు తాగుతాయి. మనకు నీళ్లు ఆరిపోయాయి, మనం 300 అడుగుల లోతుకెళ్తున్నాం లేదా 800 అడుగుల లోతుకెళ్తున్నాం, మోటార్ తవ్వుతున్నాం, బోరు వేసుకుంటున్నాం, నీళ్లు తోడుకుంటున్నాం, ఫిల్టర్ చేసుకుంటున్నాం, తాగుతున్నాం. వాటికి కనీసం బురద గుంటలో కూడా నీళ్లు ఉండడానికి లేదు, ఎందుకంటే అన్నీ ఎండిపోతాయి ఈ ఎండాకాలం. వాటికి ఏ బిస్లరీ కంపెనీలు కానీ కిన్లే కంపెనీలు కానీ వెళ్ళి జంతువులకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉండవు, అవి కొనుక్కోవు. కాబట్టి భూతదయ మనకు ఉండాలి ప్రాణుల పట్ల. ఏ రాశి వారైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాణులకి కొంత నీళ్లు పెట్టండి. ఈ ఎండాకాలం పాపం అవి మాడుతూ ఉంటాయి, వాటి ఘోష మనకు తగలదు. ఎందుకంటే ఈ నీళ్లన్నీ ఇలా ఎండిపోవడానికి కారణం మనమే, వాటిని ఇలా బాధ పెట్టేదానికి కారణం మనమే నీళ్లని విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి తేడా ఏంటంటే, ఒకప్పుడు అటాచ్డ్ ఫ్యామిలీస్, డిటాచ్డ్ ల్యాబొరేటరీస్ ఉండేవి. ఇప్పుడు అటాచ్డ్ ల్యాబొరేటరీస్, డిటాచ్డ్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్యామిలీస్ విడిపోయాయి, బాత్రూములు లెట్రిన్లు ఇంట్లోకి వచ్చేసాయి, బెడ్రూమ్లోకి. అప్పుడు ఒక ఇంట్లో ఫ్యామిలీస్ ఉండేవాళ్ళం, ల్యాబొరేటరీస్ బయట ఉండేవి. అంతేకాదు, మనం వెళ్ళేటప్పుడు ఒక చెంబుడు నీళ్లే పట్టుకుపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, వాడికి మూత్రం వస్తుందనే అనుమానం ఉండొచ్చు, లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్లష్ చేస్తే 2 లీటర్ల నీళ్లు దిగిపోతుంది దాంట్లోకి. నిజం, మనం ఎంత పాడు చేసుకుంటున్నామో. మోడర్న్గా మనం ఎదిగామనుకుంటున్నాం, కానీ ఎంత నష్టం చేస్తున్నామో. మనం చేసేదేమో ఒక 100 గ్రాములు కూడా ఉండదు, కానీ దాన్ని కడగడానికి 2 లీటర్లు 3 లీటర్ల నీళ్లు ట్యాంకులో నుంచి దింపేసి దాన్ని పాడు చేస్తున్నాం. అది దేనికి పనికిరాదు ఆ నీళ్లు. ఈ నీళ్ళంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి. ఆ ట్యాంకులో నీళ్లు తాగుతాము, ఫిల్టర్ చేసి ఆ నీళ్ళని బట్టలు ఉతుకుతాము, ఆ నీళ్లు స్నానం చేస్తాము. ఓకే, దాని వరకు ఓకే. కానీ దాన్ని తీసుకెళ్లి ప్రతి 100 గ్రాములు మనం చేసే కార్యక్రమాలకి 2 లీటర్లు 3 లీటర్లు చొప్పున దాన్ని ఫ్లష్ అవుట్ చేస్తే, ఇంట్లో 4 ఉన్నారనుకోండి, రోజులో ఎన్నిసార్లు వెళ్ళొస్తుంటారు, ఎన్ని 2 లీటర్ల నీళ్లు పోతూ ఉంటాయి. ఇలా ఎంత నీళ్ళని మనం పాడు చేస్తున్నాం ఆలోచన చేయండి. జంతువులు, మూగజీవులు, క్రిములు, సూక్ష్మ క్రిములు, వాటి యొక్క పర్యావరణాన్ని కూడా మనం మొత్తం దోచేసుకుని, మనమే మొత్తం లాగేసుకుని స్ట్రా వేసి తాగినట్టు మొత్తం నీళ్లంతా నాశనం చేసేస్తున్నాం. కాబట్టి సేవ్ వాటర్, నీళ్ళని కాపాడండి. నీళ్లను కాపాడడం చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు ఏమిటి దానికి ప్లాన్ అనేటువంటిది నన్ను అడిగారు అనుకో, నేనేం చెప్తాను? ఇప్పుడు ఆ ఫ్లష్ ఉన్నంతకాలం మొత్తం అంతా కష్టే, ఇంక మనం ఏం చేయలేం దానికి. కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ మేషరాశి వాళ్ళు భూతదయలో భాగంగా ఖచ్చితంగా గోమాతకు గ్రాసం తినిపించండి. అలాగే ఒక చిన్న విషయం ఏంటనంటే, ఎవరైనా బాగా చితికిపోయినటువంటి వాళ్ళకి, అభాగ్యులైనటువంటి వాళ్ళకి, ఒక 10 మంది ఆడవాళ్ళకి కానీ లేదా 10 మంది మగవాళ్ళకి కానీ మీ చేత్తో మీరు బట్టలు ఇవ్వండి వాళ్ళకి. మీకు కొనడం కష్టమైతే మీరు వాడినటువంటి వస్త్రాల్లో మంచి వస్త్రాలు, చిరుగు లేకుండా, అవి పాడవ్వకుండా ఉన్నటువంటి వస్త్రాలు మంచివి తీసి శుభ్రపరిచి దాన్ని ఉతికి ఇస్త్రీ వేసైనా సరే 10 మంది ఏమీ లేనటువంటి వాళ్ళకి పాపం వస్త్రం కూడా ఇబ్బందిగా ఉంటున్నటువంటి వాళ్ళకి మీరు వెతికి మీరు పట్టుకెళ్ళి ఇవ్వండి. కొత్తది ఇవ్వగలిగితే మంచిది, లేదు మీకున్న వాటిల్లో కొత్తది అనిపించుకునేవైనా సరే వాళ్ళకి ఒక 10 మందికి ఇవ్వండి. మేషరాశి వాళ్ళు వస్త్రదానం చేయండి. నేను ఎందుకు ఈ సలహాలు చెప్తున్నానంటే, మీరు పట్టుకెళ్ళి మూటలు దేవుడు హుండీలో వేస్తారు, అవి ఎంతవరకు దాన ధర్మాలకు వెళ్తాయో తెలియదు. ఇది మీరు చేస్తే మీ చేత్తోటి స్వయంగా ఒక 10 మంది బాగుపడతారు, 10 మందికి మీరు బట్టలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దేవుడు హుండీలో వేయొద్దని నేను చెప్పట్లేదు, వెయ్యండి, దేవుడికి చేయండి. కానీ
మీ చేత్తో మీరు స్వయంగా ధర్మం చేయండి, మీ చేత్తో మీరే స్వయంగా ఒక మంచి కార్యక్రమానికి పూనుకోండి. ఇలాగా మేషరాశి వాళ్ళు ఈ రకమైనటువంటి చిన్న చిన్న శాంతులతోటి చాలా పెద్ద పెద్ద కష్టాలను అధిగమించవచ్చు. ఇకపోతే వృషభ రాశి, ఈ వృషభ రాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనంటే, వృషభ రాశి నుంచి గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు, సింహంలో. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 4వ స్థానంలో అర్ధాష్టమంలో ఉన్నాడు. రేపు ఆగస్టు నుంచి 5వ స్థానానికి వస్తాడు కాబట్టి కొంత ఉపశమనం కలుగుతుంది. 4వ ఇంట్లో ఉన్నటువంటి రాహు వల్ల కూడా కొన్ని చికాకులు ఉన్నాయి. దానివల్ల ఏంటనంటే, తల్లికి మన ఇంట్లో ఆరోగ్యం బాగులేదు అని అంటే కనుక వాళ్ళకి కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా ఈ సంవత్సరం. గురుడు పక్కనున్నాడు కాబట్టి దాని ప్రమాదం నుంచి కాపాడుతూ వచ్చాడు ఈ సంవత్సరం. ఇప్పుడు గురుడు దాటి బయటకు వచ్చేస్తే, గురుడు అక్కడి నుంచి పక్కకు వస్తే కనుక కన్యలోకి వచ్చేస్తే, ఈ రాహు, అర్ధాష్టమ రాహు ఏదైతే ఉన్నాడో తీవ్రమైనటువంటి ప్రమాదం తల్లి మీద లేకపోతే మాతృవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక 7వ ఇంట్లో శని కుజులు ఉన్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలనంటే, సప్తమంలో శని కుజులు ఉన్నారనంటే ఇంట్లో మీరున్నప్పుడు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదన్నట్టు ఉండండి. అంటే ఊరుకోండి, ప్రతి దాంట్లో వేలు పెట్టేసి దాంట్లో దూరిపోయి చిన్నదాన్ని చించి చాటంత చేయడం అనేటువంటి తగ్గించుకోండి. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి సప్తమంలో శని కుజులు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ వరకు. తర్వాత మెల్లగా కుజుడు అక్కడి నుంచి స్తంభన మారుతుంది. కుజుడు మెల్లగా అష్టమానికి వెళతాడు. అష్టమానికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులున్న ఈ సప్తమం మీద కేంద్రీకృతమైనటువంటి అంశాల యొక్క బలాలు తగ్గుతాయి. అలాగే 10వ ఇంట కేతు ఉన్నాడు కాబట్టి, అంటే 10వ స్థానము అని అంటే కర్మస్థానము అని అంటారు. కర్మస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మన ఇంట్లో మన పూర్వీకులకు కానీ లేకపోతే పెద్దతరం వారికి కానీ మన తర్వాత తరం వాళ్ళకి కానీ అకారణంగా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం ఏర్పడితే వాళ్ళకి కర్మ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగని అందరికేని లెక్క పెట్టేసుకోకండి, ఇది అందరికేని కాదు, ఉండే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 14, అంటే కొద్దిగా వ్యయమే ఎక్కువ శాతం ఉంది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7, అంటే అవమానకరమైనటువంటి అవమానంలో కొద్దిగా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అంశం ఉంది. ఈ రాశి వారికి ప్రారంభం కంటే మధ్యకాలం నుండి అనగా ఆగస్టు 15 తర్వాత కొంత అనుకూల సమయం. కృష్ణా పుష్కరాలు ప్రారంభమైపోయిన తర్వాత నుంచి ఈ రాశి వాళ్ళకి కొద్దిగా సమయంలో అనుకూలత మొదలవుతుంది. ప్రారంభంలో వృత్తిరీత్యా స్థానచలనం లేదా ఉన్న ఊరిలోనే నివాసం ఉన్న ఇంటి నుండి వేరొక ఇంటికి మారే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఇల్లు మారొచ్చు, లేదా మీ ఉద్యోగమే మారొచ్చు, లేదా మీ వ్యాపారంలో కొత్తదనాన్ని తీసుకొచ్చి వ్యాపారము మార్చుకోవచ్చు. అలాగే మీకు బంధువులతో ఎవరితో అయితే సాన్నిహిత్యం ఉందో వారితో మీ మాట వల్ల కానీ మీ చేత వల్ల కానీ అకారణ వైరం ఏర్పడేటువంటి, విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భార్య లేదా భర్తకు ఆరోగ్య భంగం కలగవచ్చు. దీనివల్ల ధనము బాగా ఖర్చు చేస్తారు. గృహంలో వృధా వ్యయం తగ్గించుకోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, వాటిని కట్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి. అలాగే విద్యార్థులు అధిక శ్రమ పెట్టాల్సి వస్తుంది. దైవ బలానికై దేవాలయ సందర్శనం ఖచ్చితంగా చేయడం, పారాయణ చేయడం, అలాగే మనము మన చేతనైనంత ఒక మంచి సేవా కార్యక్రమంలో ఇమడడం వల్ల మన మానసికమైనటువంటి వైకల్యాలు కొన్ని తగ్గుతాయి. అలాగే వ్యాపారస్తులు సెప్టెంబర్ నెల వరకు దూకుడుగా వ్యవహరించకుండా ఆచితూచి అడుగు వేయడం మంచిది. సెప్టెంబర్ చివరి నుండి చురుకుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ సన్నిహితులు లేదా జ్ఞాతుల నుండి దుర్వార్త వినేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా దుర్వార్త వినడానికి కొద్దిగా సిద్ధంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చిన మాట తప్పడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అపవాదులు ఎదురయ్యే సూచనలున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించండి. అత్యాశపడి బెట్టింగులు, పందాలకు కూడా పరిగెట్టేటువంటి పందాల రాయిళ్లు, బెట్టింగుల రాయిళ్లు కూడా ఈ సంవత్సరం చాలా ఇబ్బందికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే సన్నిహితులు లేదా మీ వ్యాపార భాగస్వాములతో మీకు స్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కొన్ని మానసికంగా కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. సంతానం వల్ల మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా మందకొడిగానే సాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కోర్టు వ్యవహారాలను కూడా సంయమనంతో పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు వేయండి. ఆగస్టు 15 తర్వాత క్రమేపీ మార్పు చోటు చేసుకుంటుంది. అంటే కృష్ణా పుష్కరాల తదనంతరం మీలో ఏదో ఒక తెలియనటువంటి నూతన శక్తి, ఏదో ఒక ఎనర్జీ
మీలో డెవలప్ అవ్వడం, ఇది నేను సాధిస్తానని అనుకోవడం, అంతకు ముందున్నటువంటి నైరాశ్యం కానీ నిర్వీర్యత కానీ ఇవన్నీ తగ్గుముఖం పడుతుంది. అలాగే బంధువులు స్నేహిత వర్గం నుండి కూడా కృష్ణా పుష్కరాల తర్వాత మీరు చూస్తే మంచి సహాయ సహకారాలు అందుతాయి. మీకు తెలియకుండానే ఎవరో మీకు వచ్చి, ఏమయ్యా నేను నువ్వు అప్పుడెప్పుడో అడిగావు, నేను చేయలేకపోయాను, ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, నీకు అవసరమా అని మిమ్మల్ని ఎదురడిగి మళ్ళీ మీకు సహకరించేటువంటి సందర్భాలు ఎదురు కనపడతాయి. గృహంలో సమాజంలో మీకు కొంత గుర్తింపు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు మీరు పడినటువంటి మానసిక ఒత్తిళ్లు క్రమేపీ మెల్లగా దూరం అవుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఏదైతే మానసిక ఒత్తిళ్లు మీ యొక్క పై వారి వల్ల కానీ, లేదా మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ పై అధికారి వల్ల కానీ, లేదా మీ కింద వారి వల్ల కానీ, లేదా మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు కొంత పార్ట్నర్స్ వల్ల కానీ, ఇంట్లో కానీ ఎక్కడెక్కడైతే మీరు మానసికమైనటువంటి ఒత్తిళ్లు పడ్డారో అవన్నీ మెల్లగా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి కృష్ణా పుష్కరాల తర్వాత. అలాగే కొంత అనుకూలత ఏర్పడుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, శుభవార్తలు వింటారు. అంటే బీపీ టాబ్లెట్ అని వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది కొద్దిగా ఆగస్టు తర్వాత, కృష్ణా పుష్కరాల తర్వాత కొంత డోసేజ్ కూడా తగ్గిస్తారు డాక్టర్ గారు. ఎందుకంటే కొద్దిట మనస్సులో కొంత ఆందోళన, ఆ దడ అవి తగ్గే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబంలో కలహాలు పెట్టేవాళ్ళు, ఇంతవరకు మీ కుటుంబంలో మీకు, మీ ఆవిడకో, మీ భర్తకి మీకో, లేకపోతే మీ పిల్లలకి మీకో, లేకపోతే మీ కోడలికి మీకో, మీ కుటుంబంలో ఎవరైతే మీ మధ్య దూరి కొద్దిగా ఎడబాటు ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ అండదండలు లభిస్తాయి, కార్యసిద్ధి కలుగుతుంది, దైవభక్తితో మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. తరచు ప్రయాణాలు, దూర ప్రయాణాలు మీకు కొద్దిగా అలసట కలిగిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించండి. గృహంలో విరోధములు క్రమేపీ ఉపశమిస్తాయి. క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ప్రతిభ పురస్కారాలు కూడా అందే సూచనలు కనపడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని 11 సార్లు రుద్రము, నమకము, చమకము మీరు వింటూ ఉండండి. 1 గంట సేపు పడుతుంది వినడానికి, అది 1 గంట సేపు వినండి. గంట సేపు కూర్చొని వినలేకపోతే చక్కగా మీరు లేచి పళ్ళు తోముకొని ఎక్సర్సైజ్ చేస్తూ, చక్కగా వ్యాయామం చేస్తూ, ప్రాణాయామం చేసేవాళ్ళు ప్రాణాయామం, లేదా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు వాకింగ్, చక్కగా చెవిలో పెట్టుకునే భగవంతుడిది ఆ నమక చమకాలు వింటూ మీరు కార్యక్రమం చేసుకోండి. నేను ఎందుకు ఈ సూచనలు ఇస్తున్నానంటే, నేను సడలింపు చేయట్లేదు. మిమ్మల్ని కూర్చొని 2 గంటలు చేయమంటే చెయ్యరు. అదే 2 గంటలు మీరు ఏం చేస్తున్నా ఇది చేయండి అనంటే మీకు సుఖంగా చేయగలరు. కనీసం 1 గంట 2 గంటలైనా భగవంతుడితో మనం కలిసి ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకని ఈ రకమైనటువంటి చిన్న వెసులుబాటు, అంతేగాని ఏదో ఈ సమయంలో ఇలా చేయొచ్చా అని మళ్ళీ తిరిగి దీనికి ప్రశ్నించకండి. మనం బోల్డ్ వింటూ ఉంటాం, లేనిపోని చెత్త చెదారు, ఆ పాటలు ఈ పాటలు, ముక్కాల మొక్కాల తొక్కాల పక్కాబులా అనుకుంటే ఏవో వింటుంటారు. అవన్నీ పక్కకు పెట్టి కనీసం 1 గంట సేపు, గంటన్నర సేపు రుద్ర నమకం చమకం ఈ వృషభ రాశి వారు తప్పకుండా వినండి. అలాగే మంగళవారం నియమం పాటించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి. అలాగే ప్రతి మంగళవారం గోవుకు ప్రత్యేకించి ప్రతి మంగళవారం గోమాతకి నువ్వులు బెల్లం కలిపినటువంటి 7 ఉండలు, నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండలు, అది కూడా చిన్న గోలికాయలా కాకుండా ఒక టొమాటో సైజులో 7 ఉండలు ఒక గోవుకు కానీ లేకపోతే 2-3 గోమాతలకు కానీ తినిపించే ప్రయత్నం చేయండి. అలాగే 7 పేదలకి, బాగా కటిక దారిద్ర్యంతో బాధపడేటువంటి వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి, ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి 7 7 జతలు చెప్పులు దానం చేయండి, పాదరక్షలు. ఈ సంవత్సరం మీ చేత్తో 7 చెప్పులు ఇస్తే వాడు హాయిగా ఎండాకాలం వేసుకుంటుంటారు, సుఖంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క ఫలితాలది. ఇకపోతే మిథున రాశికి ఈ సంవత్సరం ప్రారంభం నుండే చూస్తే గురుడు 3వ ఇంట ఉన్నాడు, రాహు 3వ ఇంట ఉన్నాడు. తృతీయంలో రాహు ఉండడం మంచిదే. కొంత ధైర్యము, పట్టుదల, కార్యం చేద్దామనేటువంటి ఒక ఓర్పు, ఒక రకమైనటువంటి ఒక దీక్ష ఉంటుంది. కానీ 3వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల అపచయ స్థానాల్లో గురుడు ఉండడం మంచిది కాదని అంటారు. కాబట్టి 3వ స్థానంలో గురుడు ఉండడం వల్ల కొంత మనం చెయ్యాలనుకునేటువంటి పనికి మనమే బ్రేకులు వేస్తాం. వెళితే వాడు ఉంటాడో ఉండడో, ఇప్పుడు వెళితే వాడు ఉండడేమోలే అని, వాడు ఉన్నా కూడా మనమే ఉండడేమోలే అని మనమే అనుకుని మనమే ఆగిపోతూ ఉంటాం. ఇది జరుగుతుందో లేదో అని, అది ఖచ్చితంగా జరుగుతుంది, మనమే జరగదేమో అనుకుని కూర్చుండిపోతాం. కాబట్టి ఈ రకమైనటువంటి బ్రేకులు మనకు అక్కడక్కడ బ్రేకర్స్ మనకు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది క్రమేపీ మీకేంటనంటే ఆగస్టు తర్వాత కొద్దిగా గురువు రాహు విడుతున్నారు కాబట్టి ఆ గురువు 4వ ఇంటికి వస్తాడు. అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికంటే కొద్దిగా బ్రేకులు వేయడం తగ్గుతాయి, కొన్ని చికాకులు ఉన్నప్పటికీ. అలాగే 6వ ఇంట శని కుజులు ఉన్నారు కాబట్టి మిథున రాశి వారికి షష్టంలో శని మంచిది,
ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే షష్టంలో కుజుడు కూడా మంచిది, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ముఖవర్చస్సుని పెంచుతాడు. ఈ సంవత్సరం మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు చూసుకోండి, సడన్ గా మీలో మీ స్కిన్ లో ఒక స్కిన్ టోన్ పెరుగుతుంది, గ్లో వస్తుంది, మీకు తెలియకుండానే. మీరు ఏం చేయరు, పార్లర్కి వెళ్ళక్కర్లేకుండానే ముఖంలో ఒక మంచి వర్చస్సు వస్తుంది. అలాగే మీకు తెలియకుండానే కొంత మీకే ఏమిటో ఒక మార్పు కింద కనిపిస్తూ ఉంటుంది. అలాగే భాగ్యంలో కేతు ఉన్నాడు, కొంతవరకు మంచిదే. మీ ద్వారా ఒక మంచి మంచి యజ్ఞాలు, యాగాలు, పూజలు, కార్యక్రమాల్లో మీ యొక్క ద్రవ్యాన్ని ఖర్చు చేయించి ఒక సత్కార్యాన్ని నిర్వహింపదే మీకు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉంది. అలాగే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందనంటే ఆదాయం 14, వ్యయం 11, అంటే +3లోనే ఉన్నారు మిథున రాశి వాళ్ళు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 7, మొత్తం ఇబ్బంది లేదు. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని ఈ రకంగా కొంత బాగానే ఉంది. మిథున రాశి అనంటే మృగశిర 3, 4 పాదాలు పుట్టినటువంటి వాళ్ళు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలలో పుట్టినటువంటి వాళ్ళు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. ఈ రాశి వారికి పూర్వార్ధంలో కొంత అవరోధాలు ఉన్నా ఆగస్టు నెల తర్వాత క్రమేపీ అధిగమిస్తారు. కొత్త సంవత్సరం నుండి వృత్తి వ్యాపారాల్లో ఆటంకములు, తొందరపాటుతో తలపెట్టే కార్యముల వల్ల నష్టములు కలుగుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకండి ఆగస్టు వరకు దయచేసి. వ్యాపార భాగస్వాములతో, కుటుంబ భాగస్వామితో మీ సంబంధాలు బలపడుతున్నాయి. సంతానం వల్ల ఆనందం లభించగలదు. పిల్లల భవిష్యత్తుకై మీరు వేసే ప్రణాళిక తప్పకుండా ఫలిస్తుంది. కళత్ర వర్గం నుండి సహకారాలు మీకు అందించడానికంటే మీకు భార్య అయితే భార్య తరపు ఏ బావమరిది గారో లేకపోతే అత్తగారో మామగారో లేకపోతే వాళ్ళ దూరపు చుట్టమో మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదు భర్త తరపు ఉన్నారనుకోండి, వాళ్ళ తరపు వాళ్ళు మీకు సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి స్త్రీలైతే. కాబట్టి కళత్ర వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి. అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు. గతంలో ఉన్న స్థిరాస్తి వివాదాలన్నీ కూడా క్రమేపీ మెల్లమెల్లగా అధిగమించి, ఆ వివాదాలను అధిగమించి మీరు మంచి మంచి అంశాలని, విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్ర వర్గం వారితో తలెత్తినటువంటి గతంలో విరోధాన్ని సమసిపోతాయి. అలాగే మీ సేవకులు, మీ కింద పనిచేసే తోటి ఉద్యోగులు మీ నుండి వాళ్ళు మంచి సహాయ సహకారాలు పొందుతారు. సమాజంలో సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని మీరు ముందు లైన్లో నిలబడతారు. సేవ ద్వారా ఆత్మసంతృప్తిని కూడా పొందుతారు. ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ప్రసిద్ధ క్షేత్రానికి ఆకర్షితులై కొంత అమూల్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు భవిష్యత్తులో ఉంది. గతంలో చేసినటువంటి బ్యాంకు రుణాలు కొన్ని తీరుతాయి. మీ మీద ఉన్నటువంటి కొన్ని కోర్టు వివాదాలు కూడా మీకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయి. గతంలో మిమ్మల్ని తోలనాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మెల్లగా మీ వద్దకు చేరుతారు. అలాగే మీ సహాయం పొంది మిమ్మల్ని పొగుడుతారు. విదేశీ లావాదేవీలు ఉన్న వారికి కొంత అనుకూల సమయం ఉంటుంది. జనాకర్షణతో సంఘంలో కొంత పలుకుబడి సాధించే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ నెల తర్వాత కుజుడు సప్తమ స్థితిలో ప్రవేశిస్తాడు కాబట్టి జాగ్రత్త అవసరం. కుటుంబం రీత్యా కొంత ఇబ్బందులు, అవరోధాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. ప్రధానంగా మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. పుల్ల విరుపు మాటలు మాట్లాడకండి. తొందరపాటు మాటల్ని అదుపులో ఉంచుకోండి. అలాగనే మీరు అన్నీ నాకే తెలిసినటువంటి అహంభావ ధోరణి ప్రకటించకండి. గుప్త శత్రువులు విజృంభిస్తారు. మీపై పగ సాధించాలనుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేసుకుంటూ ఉంటారు. జనవరి 26వ తేదీ నుండి శని సప్తమ స్థితి సంచారం వలన వాళ్ళు ఏవైతే మీ మీద పథకాలు అల్లుతూ ఉంటారో అవన్నీ ఫలించే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడే మీరు కొంత జాగ్రత్తలు పాటించండి, నోరు పారేసుకోకండి. అలాగనే అకాల భోజనం, మానసిక చిక్కులు, అలాగే పనులు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి. కుటుంబంలో కొంత అకారణ కలహాలు మొదలవుతుంటాయి. నిద్రాభంగం కలుగుతుంది. నిద్రపోతూ పోతూ సడన్ గా ఒక దడలాగా పుట్టుకొచ్చి ఏదో దుస్వప్నాలు కనపడుతూ ఉంటాయి. ఆస్తి మీ ద్వారా సహాయం, అలాగనే మీ ద్వారా సహాయం పొందినటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక సమయంలో మిమ్మల్ని ఆదుకునేటువంటి అవకాశం ఉంది. క్రమేపీ దైవ బలంతో మీ క్లిష్ట పరిస్థితుల్ని మీరు నెగ్గుకొస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి, మీ ద్వారా మీకు సహాయం మీకు అందించాలనుకునేటువంటి వాళ్ళు మీకు చేరువవుతారు. ఇటువంటి అంశాల వల్ల మీ యొక్క ఈ గ్రహ అనుకూల స్థితులు, ప్రతికూల స్థితుల్ని మీరు అధిగమించవచ్చు. ఈ అంశాలతోటి మీరు చేయవలసినటువంటి అంశం ఏంటంటే ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని, వీలు లేదు అని అంటే నేను ఒప్పుకోను. చాలా మంది అంటారు టైం లేదు అని అంటారు. టైం ఎప్పుడు లేదండి? మనిషి నిద్రపోతే టైం ఉండదు, చచ్చిపోతే టైం ఉండదు. బ్రతికుండగా టైం లేదు, టైం లేదనేవాడు అర్థం ఏంటంటే నేను చచ్చిపోతున్నాను మొర్రోయి, నేను చచ్చిపోతున్నానని అర్థం.
చావుని కోరుకోవడమే. కాబట్టి టైం లేదనే మాట అనొద్దు. మనం ఫ్లైట్కి వెళ్ళాలి, ఉదయం 6 గంటలకి ఫ్లైట్ అనుకోండి, మనం రాత్రి 11 గంటలకి పడుకున్నాం అనుకోండి, నిద్ర సరిపోదు, అయినా అలారం పెట్టుకుంటాం. ఎన్ని గంటలకి? 4 గంటలకు అలారం పెట్టుకుని, ఇంకా బాగా తెలివిగలవాడైతే ఏం చేస్తాడు తెలుసా? 4 గంటలకు అలారం పెట్టుకుని అలారం మోగడానికి 3 నిమిషాలు ముందే లేచిపోవాలి. తెలివిగలవాడు అలారం మీద డిపెండ్ అయ్యాడనంటే వీడి జీవితం ఇంకా అదేమన్నా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? వీడికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి టైం లేదనే మాట అనకండి. ప్రతి దానికి సమయాన్ని మనం కుదుర్చుకోవాలి. ప్రత్యేకించి మన జీవితం మనకు చాలా ముఖ్యం. డబ్బు, హోదా, పదవి, పేరు, అంతస్తు, ఆస్తి, వీటన్నిటికంటే మీరు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మీరు హాయిగా ఆనందంగా ఉండడం ముఖ్యం. మీరు ప్రశాంతంగా జీవించడం ముఖ్యం. వీటికి సమానం ఇంకా ఏది కాదు ఈ భూమి మీద. కాబట్టి అవి బాగుండడం కోసం నేను చెప్పే సూచనలు. మాకు అక్కర్లేదు అనుకుంటే మిగతావి కొని తెచ్చుకుంటామంటే మీ ఇష్టం. కాబట్టి ఇక్కడ వాయిస్ ఈజ్ అవర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఇప్పుడు మీరు వీలు కుదుర్చుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మీరు ప్రతిరోజు 11 సార్లు దుర్గా సూక్తము, దుర్గా కవచము మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వినండి. దుర్గా సూక్తం వినండి. మీరందరూ వింటూ ఉంటారు, జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేద. మీ అందరికీ తెలుస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుని వినండి. 11 సార్లు వినండి. దుర్గా కవచం ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని వినండి. 11 సార్లు శ్రవణం చేయండి. అది పారాయణం చేసినటువంటి ఫలితమే. ఎందుకంటే మీకు రాదు కాబట్టి వినడం మొదలు పెట్టండి. అలాగే మంగళవారం నియమం చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దేవాలయ సందర్శనం శుభదాయకం. ప్రతి మంగళవారం మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకు మీరేం చేయాలి అని అంటే, కుజహోరా ఉంటుంది ప్రతి మంగళవారం. ఆ హోరా సమయంలో 7 నిమ్మకాయ డొప్పలు కావాలి. అంటే 3 నిమ్మకాయలు కోస్తే 6 డొప్పలు వస్తాయి. సరి సమానంగా కోసి ఆ డొప్పలో ఉన్న ఆ నిమ్మకాయ రసం పిండేసి ఆ డొప్పని తిప్పి, అలాగనే 7 డొప్పలు కావాలి. అంటే 4వ నిమ్మకాయ కూడా కోసి దాంట్లో సగం భాగం తీసుకోండి. అప్పుడు 7 డొప్పలు అవుతాయి. ఆ 7 డొప్పల్లో నువ్వుల నూనె నింపి దాంట్లో దీపం పెట్టి దుర్గాదేవి ఫోటో ముందు దాన్ని 7 దీపాలు పెట్టండి. పెట్టి దుర్గా సూక్తము, దుర్గా కవచము అక్కడ మీకు వస్తే మీరు దాన్ని పారాయణం చేయండి. రాకపోతే దాన్ని ఆన్ చేసి దాన్ని వింటూ ధ్యానం చేసి, అమ్మ మా కుటుంబంలో శాంతి పెరగాలి, మాకు అన్యోన్యత పెరగాలి, ఏ రకమైన ఇబ్బందులు ఉండకూడదని మీరు ప్రార్థించండి. ఇకపోతే మీరు చేయవలసింది ఏంటంటే, మీ చేత్తో మీరు చేసుకోగలిగే దానం అనాథలైనటువంటి వృద్ధులకు, వితంతువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 7గురికి వస్త్రాలు సమర్పించండి. మీ చేత్తో మీరు వస్త్రాలు సమర్పించండి. ఇలాగా మిథున రాశి. ఇకపోతే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందనంటే, కర్కాటక రాశి నుండి 2వ ఇంట్లో గురుడున్నాడు. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఎలా ఉంటుందనంటే, వాళ్ళు అనుకున్నవి వాళ్ళు చెబుతూ ఉంటే పక్క వాళ్ళు కూడా చాలా వినసొంపుగా చక్కగా చెవులు పెట్టి వింటూ ఉంటారు. వాళ్ళని ఎవరు విభేదించరు. వాళ్ళు పొల్లు చెప్పినా ఎంత బాగా చెప్పాడో అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఒక మంచి సమయం నడుస్తూ ఉంది. అయితే 2వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి దానివల్ల ఉన్నటువంటి చిక్కులు చికాకులు కూడా ఉంటాయి. అవన్నీ మీకు చదివి వినిపిస్తాను ఇప్పుడు. అలాగే కర్కాటక రాశికి సంబంధించి పంచమంలో శని కుజులు ఇద్దరు ఉన్నారు. స్తంభన కూడా పొందుంది కాబట్టి కొంత సంతానానికి, కొంత పితృవర్గం వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా సూచన ఉన్నాయి. అలాగే అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి స్వయంగా మీకు స్కిన్ డిసీజెస్ కానీ, లేదా మీకు సంబంధించి ఏదైనా విషజ్వరాలు కానీ, అంటే విషక్రిములు అంటే వైరస్ కానీ మిమ్మల్ని అటాక్ చేసి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందనంటే, ఆదాయం 8, వ్యయం 11, అంటే కొద్దిగా మైనస్లో ఉన్నట్టే. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3. ఇది ఓకే, నిల్ బ్యాలెన్స్ ఇది. కానీ మొదటిది మాత్రం కొద్దిగా అక్కడ ఇబ్బందికరంగా ఉంది. అలాగే కర్కాటక రాశి అనంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇలా వెరసి మొత్తం 9 పాదాలతో ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందనంటే, ఈ రాశి వారికి ఆగస్టు వరకు ధనము చేతికందినప్పటికీ వ్యయం కూడా అంతకంత అవుతూ ఉంటుంది. వాడు ఇదిగో వస్తున్నానండి అని 100 రూపాయలు పట్టుకొస్తూ ఒకడు వస్తుంటాడు. ఈలోపు 150 రూపాయల ఖర్చు ఇక్కడ రెడీగా తయారైపోతూ ఉంటుంది. కాబట్టి కుడి చేతిలో 100 రూపాయలు వస్తూ ఉంటుంది, ఎడం చేతిలో 150 రూపాయలు ఖర్చు పెట్టే ఒక ప్రణాళిక కూడా సిద్ధమైపోతూ ఉంటుంది. కాబట్టి అలాగనే వ్యయం కూడా అధికంగా ఉంటుంది.
తరచు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొనేవారు చాలా జాగ్రత్తగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. విందులు వినోదాల్లోకి వెళ్ళి మీరు చిందులు గందులు వేసి ఇష్టం వచ్చింది చెడి తిడి అన్నీ తిన్నారనుకోండి, అది విషాహారం అవుతుంది. దానివల్ల మీకు గర్భానికి సంబంధించినటువంటి ఉదర సంబంధితమైనటువంటి రోగాలు ఇబ్బందులు మీకు సూచిస్తూ ఉన్నాయి. జాగ్రత్త తప్పనిసరి. లేకపోతే ఆహార కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సినటువంటి ప్రమాదం ఉంది. అలాగే సంతానం వల్ల కొన్ని చికాకులు ఏర్పడే ప్రమాదం ఉంది. అవకాశాలు చేతికందినట్టే అందుతూ జారిపోవచ్చు. ఫలితాన్ని సాధించే విషయంలో 1కి 3 సార్లైనా కృషి చెయ్యక తప్పదంటే ఏదైనా ఒకటి సాధించాలనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారితో కాకుండా 2-3 సార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. అలాగే తొందరపడి 3వ వ్యక్తి మాటలు ఎవ్వరి మాటలు నమ్మకండి. భార్యాభర్తలు ఉంటే మీ భార్య మాట మీరు నమ్మండి, మీ మాట భర్త మాట భార్య నమ్మండి తప్ప 3వ వ్యక్తి మాట నమ్మి లేనిపోని ఇబ్బందులు కల్పించుకునేటువంటి అవకాశాలకి దారి తీయొద్దు. అలాగే వివాహితుల మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది. వివాహం చేసుకున్న తర్వాత నువ్వు నా మాట వినాలి, నువ్వు నేను చెప్పిందే చేయాలని ఈవిడంటుంది, లేదా ఆయన అంటాడు, లేదా నేను చెప్పిందే చేయాలని వీళ్ళిద్దరి మధ్య కొంత ఆధిపత్య పోరు కనపడుతూ ఉంది. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు పెరిగి కొంత విడాకులకు కూడా దారితీసే ప్రమాదం కనపడుతుంది. అలాగే ఉద్యోగంలో మీపై అన్ని విధాల నిఘా ఉంటుంది. జాగ్రత్త. సీసీ కెమెరాలు కానీ, మీ సెల్ ఫోన్ ట్యాపింగ్ కానీ, లేదా మీరు చేసే పనుల మీద కానీ చాలా నిఘా ఉంటుంది. ఆచితూచి అడుగు వేయండి. అంటే గురువుగారు ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉండి తర్వాత సంవత్సరం నుంచి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అడగండి. దానికి దీనికి సంబంధం లేదు. ఈ సంవత్సరం మీ మీద ఆ నిఘా ఉంటుంది. ఖచ్చితంగా పట్టుబడే వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఈ రాశిలో వాళ్ళుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మిగతా రాశుల్లో కూడా ఉన్నాయి, దాన్ని చూస్తాం. అలాగే అవినీతి కుంభకోణంలో మిమ్మల్ని బలవంతంగా ఇరికించే ప్రయత్నం జరుగుతాయి. ఇంటా బయట సర్వత్రా హితమైన మాటలను మితంగానే మాట్లాడండి. మీరు మాట్లాడితే మంచే మాట్లాడండి. ఆ మంచి కూడా ఎక్కువగా లొడలొడ మాట్లాడేది. ఆగస్టు తర్వాత నుంచి మీరు రామ అన్న అవతల వాడికి ఏమిటిది ఏదో అన్నాడు వీడు అని ఒక బూతులాగా వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ మాట్లాడండి, హితంగా మాట్లాడండి, మితంగా మాట్లాడండి. అలాగే మీరు అనవసరమైనటువంటి ప్రసంగాల్ని మానుకుంటే మంచిది. నిద్ర లేకపోవడం వల్ల మీ మానసికమైనటువంటి స్థితి ఏదైతే సమతుల్యత ఉంటుందో అది దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. అస్థిమితంగా ఉంటారు. దుస్వప్నం వలన అలాగే మీకు నిద్రాభంగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవహారంలో ఒడిదుడుకుల వలన నిద్రలో ఒక్కొక్కసారి ఉలిక్కిపాటు పడేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరపు పట్టుదలతో నష్టపోయే ప్రమాదం ఉంది. అనవసరంగా మాటలు ఇచ్చేసి దాన్ని ఏదో నెరవేర్చాలని అనవసరంగా పట్టుదలకు వెళ్ళి కొన్ని ఇబ్బందులు లేనిపోనివి కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కల్లిబుల్లి కబుర్లతో మోసపోవద్దు. మీకు ఏ మాటలైతే ఆ మాటలు చెప్పి మిమ్మల్ని అనవసరంగా తప్పుదారి పట్టిస్తారు. మీకు ఎందుకంటే 1000 రూపాయలు ఇవ్వండి, మేమంతా మిమ్మల్ని బాగు చేసేస్తామని అంటారు. ఆ మాటలు దయచేసి నమ్మొద్దు. అలాగే నిద్రలేమితో కార్యభారంతో తలనొప్పి అలసట కలిగే ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగే సంఘటనకు దూరంగా ఉండండి. అంటే గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే కొన్ని మంటలు వచ్చేటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి అంశాలు, కరెంటుకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ఈ కర్కాటక రాశి వారు. అలాగే సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత మీకు చాలా ఊరట కలుగుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ మెల్లగా ఉపశమనం కలుగుతాయి. ఇంతవరకు మోసిన భారం ఒక్కసారి ఒక 20 కిలోల బరువు రాయి మీ నెత్తి మీద పెడితే ఒక్కసారి ఒక అరగంట తర్వాత మీరు మొయ్యలేక కష్టపడుతూ ఉంటే దింపితే ఎంత ఒక ఉపశమనం పొందుతారో, ఊరట పొందుతారో అంత ఊరట కలిగే అవకాశం మీకు కలుగుతూ ఉంది. అలాగే మీ ప్రయత్నాలకు మీరు ఎంతైతే ప్రయత్నం చేస్తారో అంత ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన రంగాల్లో కృషి చేసేటువంటి వారు విశేష ప్రతిభను కనపరుస్తారు. దానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక రంగంలో వారు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సినీ రంగంలో వారికి కాలం కొద్ది కలిసి వస్తుంది. అకస్మాత్తుగా ఊహకందని మార్గం నుండి మీకు సహాయం అందుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అకస్మాత్తుగా మీకు సహకారం అందుతుంది. గతంలో సంతానంతో ఏర్పడినటువంటి ఎడబాటు తగ్గుతుంది. ఎవరైనా తండ్రి కొడుకులు కానీ, తండ్రి కూతుర్లు కానీ, తల్లి కూతుర్లు కానీ, తల్లి కొడుకులు కానీ వాళ్ళ మధ్య ఏదైనా ఎడబాటు ఉంటే, లేదా కోడలు అత్తగారు కానీ, అల్లుడు అత్తగారు కానీ, అల్లుడు మామగారు కానీ, ఈ సంతానం మూలకంగా ఏదైతే ఎడబాటు ఉంటుందో ఒక 1 year గానో 2 years గానో ఏదైతే చికాకులు ఉన్నాయో, కొద్దిగా దూరం ఏర్పడిందో ఇప్పుడు మెల్లగా వాళ్ళు కలుస్తారు, మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తాయి. బుద్ధి కుశలతతో ఇతరులను మెప్పిస్తారు. సుఖ సంతోషాలకు, సరస సల్లాపాలకు ప్రాధాన్యతనిస్తారు. మీకు గతంలో ద్రోహం తలపెట్టాలనుకునేటువంటి వారి యొక్క బలం
క్షీణిస్తుంది. సంకల్పించినటువంటి కార్యాలను మీరు కొద్ది మార్పులతో అటు ఇటుగానో నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. జనవరి నెల చివరి నుండి మరిన్ని విజయాలను సాధిస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటా బయట మన్నన పొందుతారు, గౌరవాన్ని పొందుతారు. దంపతుల మధ్య గతంలో తలెత్తినటువంటి వివాదాలు కొంత సమసిపోతాయి. మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. మంచి మంచి కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్యోన్యత చేకూరుతుంది. ఈ రాశి వారు చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు ఉదయాన్నే వీలు కుదుర్చుకొని 11 సార్లు హనుమాన్ చాలీసా, దుర్గా సూక్తం డౌన్లోడ్ చేసుకొని వినండి. మీకు రాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకొని వినండి, నేర్చుకోండి. పారాయణం చేస్తే చాలా ఉత్తమం. లేదు, మీరు వింటూ మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుని వింటూ ధ్యానం చేసిన అదే ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే గురువారం నియమం పాటించడం మంచిది. ప్రతి గురువారం శనగలు ఉడికించి, అంటే బుధవారం నాడు రాత్రి శనగలు నానబెట్టండి. శనగలు అని అంటే తెల్లగా ఉంటాయి శనగలు, లావుగా. కాబూలీ శనగలు అంటారు, ఏదో అంటారు, తెల్ల శనగలు అంటారు, కాబూలీ శనగలు అంటారు. కాబట్టి దాన్ని రాత్రిపూట నానబెట్టి దాన్ని ఉదయాన్నే దాన్ని ఉడికించి దానికి భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా మీరు తీసుకోవడం కాకుండా 10 మందితో మీరు పంచుకోండి. అలాగే మీరు గోవుకు ప్రతి గురువారం గోవుకి తోటకూర కట్టలు, బియ్యము, బెల్లము కలిపి వాటిని తినిపించండి. అలాగే యథాశక్తి పిల్లలు పాపం తల్లిదండ్రులు లేకుండా కష్టపడుతూ చదువుకోవాలనుకునేటువంటి పిల్లలకి మీరు పుస్తకాలు కానీ, పెన్ను కానీ, ఇటువంటి అంశాలు, వాళ్ళకి వస్త్రాలు కానీ, వాళ్ళకి తినుబండారాలు కానీ ఏదైనా ఇచ్చి అభాగ్యులైనటువంటి పిల్లలకి మీరు దాన్ని సర్వీస్ చేయండి. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకు చాలా ఉంటాయి. ఇకపోతే సింహరాశి. ఇప్పుడు సింహరాశి వారి యొక్క అంశాల్లో సింహానికి గురుడు జన్మంలో ఉన్నాడు, రాహువు జన్మంలో ఉన్నాడు. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం వాళ్ళకి గతం నుంచి కలుగుతూ ఉన్నాయి. గతంలో గోదావరి పుష్కరాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి అంశం. అప్పుడు వ్యయంలో ఉంటే ఇంకొన్ని చిక్కులు ఉండేది. ఇప్పుడు జన్మంలోకి వచ్చిన తర్వాత కొన్ని చిక్కులు కొద్దిగా తగ్గినప్పటికీ కొంత ఊరట కలిగినా కొంత మానసికంగా ఇంకా నలుగుడు ఉంటూనే ఉంటుంది. అర్ధాష్టమంలో కుజుడు శని ఇద్దరూ కూడా స్తంభించి ఉండడం వల్ల సెప్టెంబర్ వరకు ఇంకా కొన్ని ఒడిదుడుకులు అలాగా వాళ్ళు దొర్లుతూ పళ్ళుతూ అలా లేస్తూ ఉంటారు. అలాగే సప్తమంలో కేతువు కూడా మంచిది కాదు. అది కూడా భార్యాభర్తల మధ్య, కుటుంబానికి సంబంధించినటువంటి కొంత అన్యోన్యత లోపానికి కూడా కారణం దారితీస్తుంది. అయితే మొత్తం మీద ఈ రాశి వారికి ఎలా ఉందని చూస్తే ఆదాయం 11, వ్యయం 5, అంటే +6లో ఉన్నారు సింహరాశి. అది కొంత ఊరట. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3, ఇది కూడా ప్లస్లోనే ఉన్నారు, ఏం మైనస్లో లేరు, నిల్లు కాదు. కాబట్టి ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి చదివి వినిపిస్తారు, మీరు చూడండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. శారీరక మానసిక ఒత్తిళ్లు కొద్దిగా అధికమవుతాయి. శక్తికి మించిన కార్యభారంతో సతమతమవుతూ ఉంటారు. నరాలు నొప్పి కలిగేలా ఆలోచనలు తీవ్రంగా వీళ్ళలో కదులుతూ ఉంటాయి. శరీర కాంతి కొంత తగ్గుతుంది. ముఖ వర్చస్సు కొద్దిగా క్షీణిస్తుంది. తరచు శిరోవేదనకు గురవుతుంటారు. తీవ్రమైన ఆలోచనలతో నిద్రలేమిని కొని తెచ్చుకుంటారు. ఎవరికీ చెప్పుకోలేని సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు సహకరించాలనుకునేటువంటి వారికి ఏదో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో మీ స్థానాన్ని పదిలపరుచుకోవాలనే ఆరాటంతో మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేస్తారు. దంపతుల మధ్య స్వల్పమైన ఎడబాటు ఏర్పడుతుంది. మీలో మీరే అపజయాలు కలుగుతాయేమోనని మదన పడుతూ ఉంటారు. మీ గురించి గొప్పగా వినాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడే దిక్కనే నిస్సహాయ స్థితిని చవిచూస్తారు. సంతానం వల్ల కొన్ని లాభ నష్టాలను ఎదుర్కొంటారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏదో విధంగా మీరు ఆశించిన ఫలితాన్ని రాబట్టాలని చూస్తారు. ఆగస్టు 15వ తేదీ నుండి మీకు మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆశించిన దానికంటే అధిక ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులను ఉన్నత పదవి వరిస్తుంది. కోర్టు తగాదాలున్న వారికి మంచి పరిష్కారం లభిస్తుంది. ఆందోళనలు క్రమేపీ తొలగుతాయి. ముఖవర్చస్సు, శరీర కాంతి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటుంటారు. మీకు శత్రువర్గం వారు మిత్రులవుతారు. అప్పటి వరకు మీ ముఖం చూడని వారు ఆహా ఓహో అంటూ మీ చుట్టూ చేరుతారు. జనవరి చివరి నుండి మీ కొత్త ప్రణాళికలకు రంగం సిద్ధం చేస్తారు. అవన్నీ సకాలంలో ఫలిస్తాయి. దీర్ఘకాలికంగా ఆలోచిస్తున్నటువంటి కార్యరూపం దారుస్తాయి. అలాగే ఆరోగ్యం కుదుట పడుతుంది. మంచి హాయిగా భోజనము,
సకాల భోజనము, సకాల నిద్ర మీకు అందుతుంది. చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు. ఈ సంవత్సరం ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే చాలు కావలసినవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. గురువులు, ఆత్మీయుల వచనాలు మీకు చక్కగా తోడ్పడతాయి. అనూహ్యంగా కాలం మీకు కలిసి వస్తుంది. మీరు కోరుకునే స్థితిని తప్పక సాధిస్తారు. ప్రయాణ ప్రమాదాలున్నాయి, జాగ్రత్త వహించండి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. దాంపత్య సౌఖ్యం, అన్యోన్యత, విహారయాత్రలు, తీర్థయాత్ర, దైవక్షేత్రాల సందర్శనలు మీకు కలుగుతాయి. ఈ రాశివారు వీళ్ళు చేయవలసింది ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని 11 సార్లు రుద్రం నమకము చమకము ఖచ్చితంగా కుదిరితే పారాయణం చేయండి. కుదరకపోతే వినండి. ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ 11 సార్లు మీరు వినడం చాలా మంచిది. ప్రతి మంగళవారం రాహుకాలంలో అనగా మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 మధ్యలో ప్రతి మంగళవారం గుర్తుపెట్టుకోండి. రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30. ఆ సమయంలో 7 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆంజనేయ స్వామి వద్ద ఉంచండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఉంటే దాన్ని పఠించండి. ఇందులో ఇవ్వడం జరిగింది, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపాసిందో అథవా రామదూత దయాసిందో మత్కార్యం సాధయ ప్రభు అని ఆ హనుమంతుడి యొక్క శ్లోకాన్ని కూడా పఠించండి. చాలా మంచిది. ప్రతి శనివారం నాడు గోవుకు తోటకూర కట్టలు, నువ్వులు, బెల్లం కలిపినటువంటి 9 ఉండలు తినిపించండి. వృద్ధాశ్రమంలో ఎక్కడైనా సరే అనాథలు, అభాగ్యులైనటువంటి వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నటువంటి పేదలైనటువంటి వృద్ధులకి మీరు భోజనం పెట్టండి. కుదరకపోతే మీరు వెళ్ళి అరటిపళ్ళైనా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని తినిపించండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇది సింహరాశి వారి యొక్క ఫలితం. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి గురుడు వ్యయ స్థితిలో ఉన్నాడు. అలాగనే రాహు కూడా వ్యయ స్థితిలో ఉన్నాడు. రాహు వ్యయ స్థితిలో ఉంటే పర్లేదు, కానీ గురుడు వ్యయ స్థితిలో ఉండడం వల్ల ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నటువంటి పనులన్నీ వాయిదా పడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా 10 అంశాలు అనుకుంటారు, దాంట్లో ఒక్కటి నెరవేర్చడానికి కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. కుజశనులు 3వ ఇంట ఉండడం వల్ల కన్యారాశి వారికి ఇది ఒక మంచి శుభ పరిణామం, శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. 3వ ఇంట్లో గనుక పాపులుంటే వాళ్ళ వల్ల, అంటే పాపగ్రహాలు కుజ శని అనేటువంటి పాపగ్రహాలు 3వ ఇంట కానీ 6వ ఇంట కానీ లాభస్థానంలో కానీ త్రిషడాయుర్ గతా పాపాహ అతీవ శుభదాయకాహ అని మనకు జ్యోతిష్యం చెప్తుంది. కాబట్టి ఆ 3వ ఇంట సంచరించేటువంటి శని కుజుల వల్ల కొంత మంచి మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగనే 6వ ఇంట కేతువు కూడా ఉన్నాడు, చాలా మంచిది. కాబట్టి కొద్దిగా ఐశ్వర్యము, కొద్దిగా ఆనందము, ఆహ్లాదము అన్నీ కూడా అందుతూ ఉంటాయి. మొత్తం మీద కన్యారాశి వారికి ఎలా ఉందనంటే ఆదాయం 14, వ్యయం 11, బాగానే ఉంది, వాళ్ళు ప్లస్లోనే ఉన్నారు. రాజపూజ్యం 2, అవమానం 6, ఇక్కడ కొద్దిగా మైనస్ అయింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. ఎలా ఉండాలి? ఈ రాశి వారికి గడిచిన కాలం కంటే ఈ సంవత్సరం కొంత ఉపశమనం ఇస్తుంది. చేయు పనుల యందు జాప్యం కలుగుతూ ఉంది. ప్రత్యేకించి ఆగస్టు కృష్ణా పుష్కరాల తర్వాత ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగా కలిసి రావడం మొదలవుతుంది. అలాగే ఆస్తి తగాదాలతో విసిగెత్తిపోతారు మీరు. ఇంకా పోతే పోని, ఇంకా రాకపోతే రాకపోని అని. కానీ ఆగస్టు దాకా ఓపిక పట్టండి. ఆగస్టు దాటిన తర్వాత, కృష్ణా పుష్కరాలు అయిన తర్వాత మీకు మెల్లగా అవన్నీ పరిష్కారం అవుతాయి. ఈలోపే ఈ గొడవ గోల, ఈ చిక్కులు చికాకులు, ఈ లొల్లి ఎందుకని దాన్ని వదిలేయకండి. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. అలాగే ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. కొన్ని ప్రమాదాల నుండి బయటపడతారు. నిస్సత్తువుకు లోనవుతుంటారు. మిమ్మల్ని కొందరు బాధ కలిగించేలా అవహేళన చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. బయట ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఇంట్లో మీకు వెన్నుతట్టి ప్రోత్సహించే మీ జీవిత భాగస్వామి మీకెప్పుడు మీకు అండదండల్ని ఇస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఎదుటి వారి యొక్క మాటలు మిమ్మల్ని క్షోభకు గురి చేస్తాయి. ప్రతికూల సందర్భాల్లో తొందరపడి గందరగోళం చెంది ఓర్పు కోల్పోయి మీరు కొన్ని ఇబ్బందికరమైనటువంటి కార్యాలు తలపెట్టుకునే ప్రమాదం ఉంది. దాని నుంచి జాగ్రత్తగా బయటపడండి. ఓర్పును వహించండి, సంయమనం పాటించండి, మాటలు అనవసరంగా విడిచిపెట్టేయకండి, ఉద్రేకం చెందకండి. అలాగే ఆగస్టు నెల 15వ తేదీ నుండి మంచి మార్పు సంభవిస్తుంది. గతంలో అసంపూర్ణంగా నిలిచిన పనులన్నీ వేగవంతమవుతాయి. అవి మంచి దిశగా
పరుగులు తీసే ప్రయత్నాలు మొదలవుతాయి. రక్త సంబంధీకుల సహకారం పొందగలరు. వాహన, గృహ, భూమి, బంగారం ఇత్యాది కొనుగోలు చేస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలించే శుభ సమయం. విద్యార్థులకు మంచి కాలం. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో విద్యార్థులు స్థిరపడగలరు. యువతీ యువకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నాయకులకు ప్రతిష్టంభన తొలగి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు వృద్ధి చేకూరుతుంది. నూతన నిర్మాణాలు కలిసొస్తాయి. ప్రమోషన్లు ఆశించే వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి ఎదుర్కొనే ఒత్తిళ్లు తగ్గుతాయి. వారిని ప్రసన్నం చేసుకుంటారు. మనస్సు విప్పి మాట్లాడుకునేటువంటి మిత్రులు మీకు దగ్గరవుతారు. జీవనం సుఖమయం అవుతుంది. దైవ చింతన పెంపొందుతుంది. గురువు దర్శనంతో జీవితంలో ఆధ్యాత్మిక చింతనకు బాట వేస్తారు. సెప్టెంబర్ నెల చివరి నుండి కొంత ఆలోచనతో వ్యవహరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలతో ఇబ్బందులు పడతారు. సజావుగా సాగుతున్న కార్యాలు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా స్తంభించవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మనసుకు అధైర్యాన్ని కలిగించే సందర్భాలు ఎదురవుతాయి. సంయమనం పాటించి ముందుకు సాగండి. తల్లి లేదా మాతృవర్గం వారికి ఆరోగ్య భంగం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలనంటే ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని 11 సార్లు నారాయణ కవచము, అలాగే దక్షిణామూర్తి స్తోత్రము, ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఏ రాశి వాళ్ళు? కన్యారాశి వాళ్ళు. కన్యారాశి వాళ్ళు నారాయణ కవచము, దక్షిణామూర్తి స్తోత్రము. మీకు రాకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు. హాయిగా వినండి. చక్కగా దాన్ని 11 సార్లు వినండి. అలాగే ప్రతినిత్యము శివాలయ సందర్శనం చేయండి. శనివారం ఉదయం 9 నుండి 10:30 మధ్యలో, అంటే ప్రతి శనివారం 9, 10:30 రాహుకాలం ఉంటుంది. ఆ మధ్యలో మీరు మీ పూజా మందిరంలోనే 9 నిమ్మకాయ డొప్పలు, అంటే 4 నిమ్మకాయలు కోస్తే 8 వస్తాయి. 5వది కోస్తే ఒక సగం తీసుకుని 9 డొప్పలు తయారు చేసి దాంట్లో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించి అలాగనే దాన్ని శివుడి ముందుంచండి. అలాగే తోటకూర కట్టలు, నువ్వులు, బెల్లం కలిపిన ఉండలు 9 చొప్పున గోవుకు తినిపించండి. ఉడికించిన శనగలు నివేదన చేసి ప్రతి గురువారం మీరు తోటివారితో పంచుకోండి. మీరు ప్రసాదంగా తీసుకోండి. అలాగే మీరు చేయగలిగింది ఏంటనంటే సామాజికంగా కొంతమందికి మీరు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఉంటుంది. మీరు అభాగ్యులైనటువంటి వాళ్ళు, మందు వేసుకునే దానికి కూడా ఓపిక లేకుండా, డబ్బు లేకుండా, రోగంతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరినైనా సరే మీరు పట్టుకొని ఒక 9 మందికి మీరు మందులు ఇప్పించండి. మీరేం చేయక్కర్లేదు. కొన్ని మందులు వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళకి రోగం నయమైతే మీకు గ్రహానికి ఉన్నటువంటి రోగం కూడా కొంత నయమవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడేటువంటి అంశం. ఇదేదో నేనేదో కల్పించింది కాదు. ఇది వాస్తవంగా ఈ ప్రభావాల వల్ల మీలో ఎంత మార్పు వస్తుందో మీరే చూసుకోవచ్చు. అలాగే ఇకపోతే తులారాశి. తులారాశి వారికి గురుడు లాభంలో ఉన్నాడు, రాహు లాభంలో ఉన్నాడు. ఇది 2 మంచి శుభ పరిణామం. అయితే 2వ ఇంట శని కుజులు ఉండడం, ఎక్కడో చూడండి, అందరికీ 100కు 100 ఉండదు. ఏదో ఒకటి తక్కెటలాగా ఇలా అవుతూ ఉంటుంది ప్రతి రాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి 2వ ఇంట కుజుడు శని ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి. అలాగనే కేతు, వీళ్ళకి 5వ ఇంట కేతు ఉండడం వల్ల, పంచమ కేతు వల్ల కొంత సంతానం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఎలా ఉంటుందో రాజపూజ్యం, అవమానం అనేటువంటిది చూస్తాం. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, అంటే 3 మైనస్లో ఉంది. రాజపూజ్యం 5, అవమానం 6, 1 మైనస్లో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి. ఈ రాశి వారికి కొంత లాభసాటిగా సాగినప్పటికీ కూడా అనుకోని ఆటంకాలు, ఊహించని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. గాలి మేడలు కడతా ఉంటారు వీళ్ళు ఇష్టం, ఇంకా కడతా ఉంటారన్నమాట కూర్చొని గాలి మేడలు. ఆ గాలి మేడలు కట్టొద్దు. వ్యాపారస్తులు మెలకువలు పాటించండి. నరఘోష, శత్రుదృష్టి నుండి జాగ్రత్త వహించండి. మీ సిరి సంపదలను ప్రదర్శించి గొప్పలు పొందాలనుకుని తాపత్రయపడవద్దు. ఇది ఉత్తరోత్తర హాని తలపెట్టగలదు. కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో, ఆప్తుల సహకారంతో బయటపడగలరు. సంతానం విషయంలో మీకు మనశ్శాంతి లోపిస్తుంది. కొడుకున్న వాళ్ళైనా, కోడలున్న వాళ్ళైనా, కూతురున్న వాళ్ళైనా, అల్లుడున్న వాళ్ళైనా ఏదో ఒక చికాకులు మీ ఇంటికి తీసుకొస్తారు. కొడుకో, కోడలో, అల్లుడో, లేకపోతే కూతురో ఎవరో ఒకళ్ళు చికాకు తెస్తారు. మీ మనసుని ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. గతంలో తప్పించుకున్నారని భావించిన సమస్య, అంటే గతంలో ఏదో ఒక సమస్య ఉండేది, అది ఇంక పోయిందిలే అనుకుని ఉంటారు. కానీ అది మిమ్మల్ని ఇప్పుడు
తీవ్రంగా వేధించే ఒక ప్రమాదం ఉంది. అలాగే దుష్టులకు దూరంగా ఉండడం చాలా మంచిది. చేతులు కాల్చిన ఆకులు పట్టుకోవాలనుకునే వారి ప్రయత్నం మంచిది కాదు. అలాగే శుభకార్యాల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. గృహ నిర్మాణ విషయంలో చిక్కులు చికాకులు ఏర్పడినప్పటికీ నిదానంగానైనా మీరు ఆశించినట్లు సాకారం చేసుకోగలరు. సంతానం వల్ల కొంత అపఖ్యాతి పొందే ప్రమాదం ఉంది. ముందు నుండే వారిపై దృష్టి సారించి మరి కాస్త శ్రద్ధ వహించండి. ఇతరుల లావాదేవీల విషయంలో అనవసరంగా తలదూర్చకండి. దానికి సంబంధించిన ఇబ్బందులు మీ మెడకి ఖచ్చితంగా చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జాగ్రత్త వహించండి. విషజ్వరములు, రక్తపోటు, హృదయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే విషయాలలో అశ్రద్ధ వహించకుండా వైద్యులని వెంటనే సమీపించి దానికి సంబంధించినటువంటి అంశాలు, సంప్రదింపులు, సలహాలు పొందడం చాలా మంచిది. సెప్టెంబర్ నెల నుండి మీ కాలగమనంలో కొంత మార్పులు సంభవిస్తాయి. ఈ రాశి వారికి అధిక ధన వ్యయం ఉంటుంది. స్థిరాస్తులను సత్కార్యాలకు ఖర్చు పెడితే ఉత్తరోత్తర లాభం కలుగుతుంది. అంతవరకు ఉన్నటువంటి ఆర్థిక స్తంభన సెప్టెంబర్ నుంచి తొలగి కొంత ఊరట కలుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమిస్తే ఆశించిన ఫలితాలను రాబట్టగలరు. జనవరి నెల చివరి నుండి క్రమేపీ మంచి మార్పులు సంభవిస్తాయి. కుటుంబంలో అన్యోన్యత, బంధుమిత్రుల సమాగమం, పెండింగు బాకీలు చేతికందుతాయి. భూమి, వాహనం కొనుగోలుకు మంచి అవకాశం. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి, వృత్తిలో స్థిరత్వాన్ని పొందగలరు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. సినిమా, టీవీ, నాటక రంగాల వారికి, కళారంగాల్లో వారికి కలిసొచ్చే కాలం ఉంటుంది. కుటుంబంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని ఎట్టి పరిస్థితుల్లో 11 సార్లు మన్యు సూక్తము అనేటువంటిది ఒకటి ఉంది. ఒక సూక్తం మన్యు సూక్తం అంటారు. మన్యు సూక్తాన్ని, అలాగే ఆదిత్య హృదయం అని ఒకటి ఉంది. ఇవి రెండింటినీ కూడా డౌన్లోడ్ చేసుకుని 11 సార్లు వినండి. ప్రతినిత్యము 9 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది, లేదా వినడం మంచిది. అలాగే ప్రతి శనివారం నువ్వులు కలిపిన అన్నం కాకులకు లేదా పక్షులకు తినిపించండి. పక్షులకి వేసేటప్పుడు బియ్యము, నువ్వులు కలిపి వేయండి, అవి తింటాయి. అన్నం పెడితే పక్షులు తినకపోవచ్చు. కాకులకైతే అన్నము నువ్వులు కలిపినటువంటి ఉండలు పెట్టండి, అవి తింటాయి. ఇది కుదరని వాళ్ళు, ఈ పక్షులు ఉండట్లేదు ఎందుకంటే సెల్ ఫోన్ టవర్లు, ఈ ఎలక్ట్రికల్ టవర్లు అన్నీ వచ్చి పాపం పక్షులన్నీ చచ్చిపోతున్నాయి. పక్షులు అనేవి ఉండట్లేవు, మనకు కనిపించకుండా పోతున్నాయి. మనమే వాటిని దూరం చేసుకుంటున్నాం. అసలు ఒక పక్షి మనల్ని ఎంత కాపాడుతుందో మనకు తెలియట్లేదు. దాన్ని రానివ్వకుండా మనకు జబ్బులన్నీ దేనికి వస్తున్నాయనంటే మన పెంపుడు జంతువులు, మన పక్షులు, ఇవి ఏవి మనకు దగ్గర లేకపోవడం వల్లనే జబ్బులు వస్తున్నాయి. ఒక గోవు ఇంట్లో లేకపోవడం వల్ల 99 జబ్బులు వస్తున్నాయి. కాకులు, పక్షులు మన దగ్గరికి రాకపోవడం వల్ల మనకు చాలా జబ్బులు వస్తున్నాయి. అవి ఏం చేస్తాయనంటే కొన్ని క్రిములు, కొన్ని పురుగుల్ని మన ఇంటికి రానివ్వకుండా అవి తినేస్తాయి. అవే తింటూ పట్టుకుపోతాయి. మనం ఏం చేస్తున్నాం? వాటన్నిటినీ పంపించేసి లేనిపోని రోగాలు, రుష్టులు, క్రిములు, కీటకాలన్నింటినీ మన మీదకి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ హైజీనిక్ పేరు మీద మొత్తం బండలు మంచి పాలిష్ రాళ్ళు వేస్తున్నాం, జారిపడి నడ్డి వెరగొట్టుకుంటున్నాం. ఇది మనం చేసుకునే పనులు. వికృతమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డాం. కాబట్టి మీరు దయచేసి గోమాతకు, ఒకవేళ పక్షులు అందుబాటులో లేకపోతే, పక్షులుంటే కనుక బియ్యము, నువ్వులు చల్లండి మీ మేడ మీద, డాబాలో కానీ ఎక్కడైనా, అవి తింటాయి. లేకపోతే కాకులకి అన్నం వండిన తర్వాత ఆ అన్నంలో నువ్వులు కలిపి దాన్ని మడిగా కాకులకు పెట్టండి, అవి తింటాయి. అలా కుదరనటువంటి వాళ్ళు గోమాతకు నువ్వులు, బెల్లం, బియ్యం, తోటకూర కట్టలు తినిపించండి. అనాథ ప్రేత సంస్కారానికి మీరు చేయగలిగింది ఏంటనంటే, ఎవరైనా చచ్చిపోయారు, దాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరు లేరు, అనాథ ప్రేతం ఉంటుంది, ఆ సంస్కారానికి డబ్బులు ఇవ్వండి. కుదిరితే దాన్ని దహనానికి సాగనంపండి, లేదా డబ్బులన్నా ఇచ్చి దాన్ని ఆదుకోండి. అనాథ ప్రేత సంస్కారం చేయండి. పితృదేవతల అనుగ్రహం మీకుంటుంది. ఇకపోతే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 10వ ఇంట గురుడు, 10వ ఇంట రాహు, అలాగనే జన్మంలో శని కుజులు ఉన్నారు, అలాగే చతుర్థంలో కేతు ఉన్నారు. ఇది కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటుందో చూస్తాం. ఆదాయం 2, వ్యయం 3, కొద్దిగా మైనస్సులో ఉంది. రాజపూజ్యం 1, అవమానం 2, ఇది కూడా కొద్దిగా మైనస్సులో ఉంది. ఎలా ఉంటుంది రాశివారికి అనేటువంటిది ఒకసారి చూడండి. రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే మీ ఆలోచనలు ఇతరులకు ఎంతగానో ఉపకరిస్తాయి. మీకు మాత్రం అది పెద్దగా అనుకూలించవు. ఇతరులకి బాగా పనికొస్తాయి, మీకు కొద్దిగా నెమ్మదిగా, మందకొడిగా ఉంటాయి. మీ మాట సాయంతో ఇతరులకి చాలా మేలు చేకూరుతుంది. మానసికంగా చెప్పుకోలేని సమస్య మిమ్మల్ని తీవ్రంగా కలవరపెడుతూ ఉంటుంది. ఆరోగ్య లోపం కలుగుతుంది. ఏల్నాటి శని ప్రభావంచే అకారణ వైరాలు మీ మీద వచ్చి పడతాయి. విపరీత ఔషధ సేవలు చేయవలసినటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కాళ్ల నొప్పులు, తరచు అస్వస్థతతో బాధపడుతూ ఉంటారు. అనవసర వాదనలు మనస్సుకు దడ,
స్థానచలనాలు కలిగించే అంశాలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అయిష్టమైన బదిలీలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాలి, లేకుంటే మీరు అవమానాలను ఎదుర్కోక తప్పదు. కుటుంబంలో అశాంతి, అయోగ్యులైనటువంటి వారు మీకు మిత్రులుగా చేరి మీ పేరు ప్రతిష్టలను దిగజారుస్తారు. మీ చుట్టుపక్కల మీకు ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్ అయ్యేటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసి ఫ్రెండ్షిప్ చేయండి. వాడు అయోగ్యుడు అనుకోండి, మనల్ని తీసుకెళ్లి అందులో ఇరికిస్తాడు. వాడు హాయిగా నాకేం తెలుసు, వాడు నా ఫ్రెండ్ అంటాడు, మిమ్మల్ని ఇరికిస్తాడు, వాడు ఇరుక్కుంటాడు. కాబట్టి అయోగ్యులైనటువంటి వారితో మిత్రత్వానికి దూరంగా ఉండండి. మీరు మీ పేరు ప్రతిష్టలు దిగజార్చే ప్రమాదం ఉంది. అనవసరంగా అప్పులు చేసి ఇబ్బందికి గురి కావద్దు. మధ్యవర్తిత్వాలకి దూరంగా ఉండండి. మీరు ఎవరికైనా సంతకాలు పెట్టేటప్పుడు మధ్యవర్తిత్వాల గొప్పలకి వెళ్ళి మీరు సంతకాలు పెట్టారనుకోండి, అది వాడు వదిలేసిపోతాడు, మీ పీకకు చుట్టుకుంటుంది అది. కాబట్టి మీకు కష్టకాలంలో తోడుండే నిజమైన వ్యక్తుల్ని మీరు గుర్తిస్తారు. అనవసర ఖర్చులు, ప్రయాణాలు అనవసరంగా మీకు జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు నెల చివరి నుండి కొంత మార్పు సంభవిస్తుంది. ఏకాదశ స్థానంలో బృహస్పతి అంటే గురుడు 10వ ఇంట్లో ఉన్నటువంటి వాడు లాభంలోకి వస్తాడు. అక్కడి నుంచి అంటే కృష్ణా పుష్కరాల దగ్గర నుంచి మీకు కొంత మార్పులు, మంచి శుభ పరిణామాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలో వెసులుబాటు కలుగుతుంది, ప్రశాంతత కుదురుతుంది. నెమ్మదిగా నిదానంగా ఆలోచించి అడుగు వేస్తారు. సంఘంలో మీ మాటకు కొంత గౌరవం ఏర్పడుతుంది. కొన్ని శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. సద్గురు సందర్శనంతో, వారి సూచనతో మీ భవిష్యత్తుకి మంచి బాట వేస్తారు. ఉద్యోగంలో మంచి మార్పులు సంభవిస్తాయి. వివాహ ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. విజయావకాశాలు ఉన్నాయి. మాతృవర్గం వారితో స్పర్ధలు తలెత్తే ప్రమాదం ఉంది. దూరపు బంధువుల నుండి దుర్వార్త శ్రవణం వింటారు. అలాగే ఏలినాటి శని దోషం వల్ల మీరేం పెద్దగా భయపడక్కర్లేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు మాకు ఏలినాటి శని వెంగపెట్టుకోవద్దు. మెల్లగా అది మార్పులు వస్తాయి. అలాగే దూకుడుగా నిర్ణయాలు చేయొద్దు. ఆలోచనతో అడుగు వేయండి. కొన్ని సందర్భాల్లో అసహనానికి గురవుతారు. విద్యార్థుల యొక్క బద్ధకం, అలసత్వం, సోమరితనంతో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. అలాగే కాలయాపన చేస్తారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. తీవ్రంగా శ్రమిస్తే గాని విద్యార్థులకి ఫలితం దక్కదు ఈ సంవత్సరం. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వాళ్ళు ప్రతినిత్యము మీరు వీలు కుదుర్చుకుని దుర్గా కవచాన్ని డౌన్లోడ్ చేసుకుని వినండి. అలాగే ప్రతి మంగళవారం 7 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె వేసి దాంట్లో దీపం వెలిగించి, ప్రతి మంగళవారం 7 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె వేసి దీపం పెట్టి దుర్గాదేవి అమ్మవారి ఎదురుగుండా పెట్టి దుర్గా కవచం వినండి. లేదా మీకు వస్తే కనుక పారాయణం చేయండి. దుర్గా సూక్తమైన పారాయణం చేయండి. అలాగే ఎవరైనా పేద ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆడపిల్లకి వివాహము ఏర్పడితే కనుక, వివాహం కుదిరితే ఆ అమ్మాయికి పెళ్లి ఖర్చులకి ఇవ్వండి. కుదిరితే మంగళసూత్రాలు ఇవ్వండి, పెళ్లి ఖర్చులకు ఇవ్వండి. మీకు అంత కుదరకపోతే కనీసం వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు, ఒక 50 మందికో 25 మందికో. ఆ భోజనాలైనా మీరు స్పాన్సర్ చేయండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఇప్పుడు ధనుర్రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుడు భాగ్యంలో ఉన్నాడు, రాహు కూడా భాగ్యంలో ఉన్నాడు. అలాగనే కుజుడు, శని వ్యయంలో ఉన్నారు. అలాగే కేతు 3వ ఇంట ఉన్నాడు. కుజశనులు వ్యయంలో ఉండడం వల్ల, శని వ్యయంలో ఉంటే పర్లేదు కానీ కుజుడు వ్యయంలో ఉంటే కొంత ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది. అందులో కుజస్తంభన ఉంది సెప్టెంబర్ వరకు. భాగ్యంలో గురుడున్నాడు, మెల్లగా రాజ్యంలోకి వస్తాడంటే మనకు ఈ దశమ స్థానానికి వస్తాడు, కార్యక్షేత్రానికి వస్తాడు. కాబట్టి ఈ ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం సూక్ష్మంగా చూస్తాం. ఆదాయం 5, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 4, అవమానం 2. కాబట్టి వ్యయం కొద్దిగా ఎక్కువగా ఉంది, రాజపూజ్యం కొద్దిగా బాగానే ఉంది. కాబట్టి వ్యయం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు పూర్వార్ధంలో ఎంతటి కార్యాలనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభం ఉన్నను ఆకస్మిక ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు, అకాల భోజనంతో అజీర్ణము, పిత్తం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. సంతానం వల్ల ప్రశంసలు పొందుతారు. అలాగే వంశాభివృద్ధి కలిగి ఆనందం పొందగలరు. ఎవరికైనా మీ అబ్బాయికో మీ అమ్మాయికో పిల్లలు పుట్టకుండా అలాగ వాయిదా పడుతూ ఉంటే ఈ సంవత్సరం మీ అబ్బాయికో అమ్మాయికో పిల్లలు కలిగి మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఇంట్లో.
అలాగే వంశాభివృద్ధి కలిగి ఆనందం పొందుతారు. కోడలు లేదా అల్లుడు వర్గం వారి నుండి సహాయం పొందుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తీర్థయాత్రలకు శుభయోగం. వ్యయప్రయాసలతో అలసట అనిపిస్తూ ఉంటుంది. దంపతుల్లో ఒకరికి అనారోగ్యం, మానసిక చికాకులతో కొంత ఎడబాటు ఏర్పడుతూ ఉంటుంది. కష్టాలను అతి కష్టంగా ఓర్చుకోవాల్సి వస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయం ఒకటి సాకారమయ్యే సూచనలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. ఆత్మీయుల వల్ల కొన్ని చిక్కుముడులని ఎదుర్కోవలసి ఉంటుంది. కీలకమైన సమయాన్ని మీ బుద్ధి కుశలతతో ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు తండ్రి నుండి సంక్రమించాల్సిన ఆస్తి చేతికి అందే సూచనలున్నాయి. తండ్రి నుంచి కానీ మాతృవర్గం నుంచి కానీ అందేటువంటి ఆస్తి, ప్రత్యేకించి తండ్రి వర్గం నుంచి వచ్చేటువంటి ఆస్తి మీకు అందే సూచనలు కనపడుతున్నాయి. గతంలో మీకు దూరమైనటువంటి మిత్రులు చేరువవుతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి జ్ఞాపకాలను పంచుకుంటారు. నూతన ఉద్యోగం కొరకు లేదా ప్రమోషన్లు, బదిలీల కొరకు మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోకండి. అలాగే నరాల బలహీనత, తరచు కాళ్ల నొప్పులు, నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. సెప్టెంబర్ నెలాఖరు నుండి కొంత మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఎదురైన కొన్ని వైఫల్యాలను చక్కదిద్దుకుంటారు. మాట తొందరపాటుతో నేలకు పోయేదాన్ని నెత్తిన రాసుకున్నట్లు సమస్యను ఇంకా జటిలం చేసుకోవద్దు. మీకు మీరే సమస్యలను సృష్టించుకునేటువంటి ప్రమాదం ఉంది. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూసి పెద్దదిగా భావించకండి. దైవ సంబంధమైన మొక్కుబడులు ఉంటే తీర్చుకోండి, పెండింగ్ పెట్టకండి. మీ కులదేవతకు మొక్కులుంటే తప్పకుండా చెల్లించండి. ఏల్నాటి శని గురించి ఎక్కువగా మదనపడకండి, భయపడకండి. ఆత్మవిశ్వాసంతో, సంయమనంతో, అవగాహనతో కార్యక్రమాలు నిర్వర్తించండి. ఫలితాలు తక్కువ వచ్చాయనో, అసలు రాలేదనో నిరుత్సాహపడద్దు. నాటిన విత్తనం యోగ్యమైతే ఎప్పటికైనా అది ఫలాలను ఇవ్వక తప్పదు. ఖచ్చితంగా మీరు ఫలాల్ని పొందుతారు. ఈ రాశి వాళ్ళు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, అంటే రాహుకాలం సమయంలో 9 నిమ్మకాయ డప్పల్లో నువ్వుల నూనె దీపం వెలిగించి శివుని దగ్గర ఉంచి శివనామస్మరణ చేయండి. రుద్రము, నమకము, చమకము పారాయణ కుదిరితే చేయండి. లేకపోతే 11 సార్లు డౌన్లోడ్ చేసుకుని వినండి. అలాగే గోవుకు ప్రతి శనివారం బియ్యం, కందులు, బెల్లం, అరటిపళ్ళు తినిపించండి. అలాగే మీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పనిచేసేటువంటి వాళ్ళకి మీరు ప్రతి శనివారం భోజనం పెట్టండి. ప్రతి శనివారం భోజనం పెట్టండి మీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి. ఎందుకనంటే ఆ శని యొక్క గ్రహం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఆ సేవకులు, వృత్తులు, దాసులు వీళ్ళందరికీ శని ఆధిపత్యం కాబట్టి ఖచ్చితంగా ఏళ్నాటి శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు మీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి భోజనం పెట్టండి. మనం ఎక్కడో అన్నదానం చేస్తాం, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్లకు పెట్టండి. వాళ్ళని సంజాయించి బుజ్జగించి కూర్చోబెట్టండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి అంశాలు ఇవి. ఇకపోతే మకర రాశి దగ్గరకు వచ్చేసాం. ఈ మకర రాశి గురుడు అష్టమంలో ఉన్నాడు, రాహు అష్టమంలో ఉన్నాడు. శని కుజులు ఇద్దరూ కూడా మకర రాశికి లాభంలో ఉన్నారు. ఇదొక మంచి శుభవార్త. గురుడు అష్టమంలో, రాహు అష్టమంలో ఉండడం కొంత ఇబ్బందికరమైన అంశం. మళ్ళీ గురుడు కృష్ణా పుష్కరాల నుంచి భాగ్యానికి వస్తున్నాడు కాబట్టి కొంత ఊరట కలుగుతుంది. కేతువు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ద్వితీయం, ధనం, వాక్, విత్తం, కళత్రం, నేత్ర సంగీతం అని అంటారు. 2వ స్థానాన్ని ఏమంటుందనంటే వాక్కు, విత్తము, కళత్రము, నేత్రము ఇవన్నీ చెబుతూ ఉంది. కాబట్టి 2వ ఇంట సంచరించేటువంటి కేతు వల్ల మీ మాటల్ని అదుపులో ఉంచుకోండి. లేదా నరాల బలహీనత, లేకపోతే తరచు శిరోవేదన వచ్చి కంటికి ఏవైనా కొద్దిగా చూపు మందగించే ప్రమాదం ఉంటే డాక్టర్ని సంప్రదించండి. అలాగే మీ భార్యకు కానీ మీకు కానీ ఎడబాటు వచ్చేటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోమని ఈ అంశాలు మనకు మకరం చెప్తుంది. స్థూలంగా, సూక్ష్మంగా చూస్తే మకర రాశికి ఆదాయం 8, వ్యయం 8, నిల్. రాజపూజ్యం 7, అవమానం 2. ఇది కొద్దిగా ఫుల్, కొద్దిగా రాజపూజ్యం బాగానే ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేటువంటిది, ఈ రాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని జటిలమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మీ మాట తొందరతనంతో మిత్రులు శత్రువులుగా మారుతారు. మీకు శరీర కాంతి కొంత తగ్గుతుంది, ముఖవర్చస్సు క్షీణిస్తుంది. ఆగస్టు నుండి కొంత మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితం అందుతుంది. మీకు సన్నిహితంగా ఉంటూ మీకు ద్రోహం తలపెట్టాలనుకుంటుంటారు. దానిని ఛేదించి మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. కుటుంబ వాతావరణం కుదుట పడుతుంది. గతంలో ఉన్న స్వల్ప అనారోగ్య పరిస్థితులు సర్దుకుంటాయి. మీ ముగ్గురిది ఏం రాసో తెలియదు, నలుగురిది చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఒకే సీట్లో నలుగురు కూర్చుని ఇరుక్కుని. సరే, మొత్తం మీద
ఉన్న స్వల్ప అనారోగ్య పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. భూ గృహములు కొనుగోళ్లు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మీకు ఉన్నత వర్గం వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ కార్యాచరణతో మంచి ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. అలాగే చంచలమైనటువంటి నిర్ణయాలను తగ్గించుకోండి. సోదరి సోదరులు కలిసి వస్తారు. కుటుంబంలో శుభకార్యాలు విరివిగా జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొంటుంటారు. మానసికంగా గతం కంటే ఎన్నో రెట్లు ప్రశాంతతను పొందుతుంటారు. చేతికందే ధనము నిల్వ చేయడంలో జాగ్రత్త వహించండి. మీ సంకల్పాలు నెరవేరే సూచనలున్నాయి. మాటను కట్టడి చేసుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. మీ మాట మీకు కార్యజయాన్ని కలిగించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. సెప్టెంబర్ దాటిన పిదప స్వల్ప ప్రమాదాలు సంభవించవచ్చు. జాగ్రత్తలు పాటించండి. ఆపదలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. మీ మనసుని కలుషితం చేసే మాటలను చెవిలో వేసుకోవద్దు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ యత్నాలు, స్థిర ఉద్యోగ ప్రాప్తి అనుకూలిస్తాయి. ఈ రాశి వాళ్ళు చేయవలసినటువంటి అంశాలు ఏంటంటే ప్రతి నిత్యము మీరు 11 సార్లు వీలు కుదుర్చుకుని దక్షిణామూర్తి స్తోత్రము, నారాయణ కవచం, ఇది 2 గురుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అది చేయండి. నారాయణ కవచం దేనికనంటే కేతువు కొద్దిగా 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచిని కల్పిస్తూ ఉంది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని, నారాయణ కవచాన్ని డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉండండి. అలాగే ప్రతినిత్యము శ్రీమన్నారాయణ దేవాలయం దర్శించండి. అలాగనే గురువారం మీ పూజా మందిరంలో సాయం సంధ్యా సమయాన 9 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దానికి ఉపవాసం ఉండక్కర్లేదు, ఆహారం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందుకని మీరు ఏదైనా సరే ఉపవాసాలు ఉండి కడుపు మార్చేసుకున్నారు అని అంటే, షుగర్ పేషెంట్లు ఉన్నారంటే వాళ్ళకి ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చే ప్రమాదం 2వ రోజుకు వచ్చేస్తుంటుంది. కాబట్టి దయచేసి ఉపవాసాలు బలవంతంగా శరీరాన్ని కాల్చుకోవడం అనేటువంటి చేయకండి. మీ ఆరోగ్య పరిస్థితులను కూడా చూసుకుని మీరు ఇటువంటి కార్యక్రమాలు పాటిస్తే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి వద్ద ప్రతి గురువారం, శనివారం కాదు, ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి ఎదురుగా 9 నిమ్మకాయ డొప్పల్లో సాయంత్రం పూట దీపారాధన చేయండి. నువ్వుల నూనె వేసి, అలాగే గోమాతకు శనగలు మినుములు తినిపించండి. శనగలు ప్లస్ మినుములు కలిపి గోమాతకు తినిపించండి, చాలా మంచిది. శనగలు గురువుకి సంబంధమైంది, మినుములు మనకు రాహుకి సంబంధమైంది. అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి మీకు మంచి చేకూరుతుంది. అలాగే ఎక్కడైనా అనాథ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి బట్టలు కానీ పుస్తకాలు కానీ వాళ్ళకి తినుబండారాలు ఇవ్వండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సప్తమంలో గురుడు, సప్తమంలో రాహు, అది ఒకందుకు బాగుంటుంది, ఒకందుకు రాహు ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే 10వ ఇంట శని కుజులు ఉన్నారు. అది రాజ్యే అంగారకశ్చేవ జాతకో దుర్లభో భవేత్ అంటారు. 10వ ఇంట కుజుడు ఉండడం కూడా చాలా మంచిదే. అయితే కుజస్తంభన వల్ల, శని కుజుల యొక్క కలయిక స్తంభన వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే జన్మంలో కేతు ఉన్నాడు. జన్మలో కేతు ఉంటే మొండితనం, పట్టుదల, నేను అనుకున్న జరగాలనుకోవడం, వాదనలో కూడా మొండి వాదం ఉంటుంటుంది. కాబట్టి వీళ్ళకి సూక్ష్మంగా కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. అబ్బా, మీకు కూడా ఏదో ఏదో కలిసి వచ్చినట్టుంది. రాజపూజ్యం 3, అవమానం 5. కాబట్టి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి మిత్రులు సహాయం అందుతుంది. ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి మిత్రుల ద్వారా సహాయం అందుతుంది. ఆప్తుల సలహాలు, సూచనలు స్వీకరించి పాటించడం మంచిది. కొన్ని చికాకులు ఏర్పడినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ధనం చేతికి అందినట్లు ఖర్చు చేసేస్తూ ఉంటారు. తెలియకుండా వృధా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. గృహంలో తలెత్తే అవాంతరాలు మీకు చికాకు కలిగిస్తాయి. సంయమనం పాటించండి. ఒకే విషయాన్ని ఊరికినే చెప్తా ఉంటారు వీళ్ళు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రత్యేకించి ఒక అంశాన్ని అవతల వాడికి నీకు అర్థమైందా, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, నీకు అర్థమైనట్టు లేదు, ఇంకొకసారి చెప్తాను, నీకు సగమే అర్థమైనట్టుంది, ఇంకొకసారి చెప్తాను, నీకు పూర్తిగా అర్థం కాలేదేమో, ఇంకొకసారి చెప్తాను అనుకుంటూ చెప్పిన దాన్నే ఊరికినే స్వదా తినేస్తూ ఉంటారు, సుత్తి కొడతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు దయచేసి ఎక్కువ చెప్పిన దాన్నే 10 సార్లు ఎక్కువ చెప్పి సుత్తి కొట్టొద్దు, ఎవరికి ఇబ్బంది కలిగించకండి. వాళ్ళు బాబోయ్ మొర్రో అని దండం పెట్టి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు మీ దృష్టిలో కొన్ని జాగ్రత్త పడాలనిపించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది అతి జాగ్రత్తగా అనిపించవచ్చు. కాబట్టి ఈ అంశాల మీద కొన్ని ఛాదస్తాలు తగ్గించుకోండి. అలాగనే సంయమనం పాటించండి. అలాగే ఇతరులు
మీరు చేసే ప్రతి పనిని ఛాదస్తంగా భావించి మీకు కొద్దిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తే నాకు అర్థమైపోయిందండి మీరు మాట్లాడకండి అని అంటారు. అలాంటి అవకాశాలు తెచ్చుకోవద్దు. అలాంటి ప్రమాదాలు. మనస్సులో ఆందోళన, కొంత పిరికితనం చోటు చేసుకుంటాయి. సంతానానికి కలిగే ఆరోగ్య భంగం మీలో వ్యాకులతను కలిగిస్తుంది, మీలో ఇబ్బందుల్ని కలిగిస్తుంది. అలాగే ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. గృహము, భూమి, వాహనాలు కొనుగోళ్లు విషయంలో వాయిదా వేయడం కొంతవరకు మంచిది. సంపూర్ణమైన అవకాశం ఉంటే సరే, లేకుంటే దాని గురించి లేనిపోని ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవద్దు, ఒత్తిళ్లకు గురి కావద్దు. కళత్రానికి అనారోగ్య సూచనలున్నాయి. కొంత భార్యాభర్తల మధ్య నైరాశ్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి శ్రమిస్తే కానీ వారు ఆశించిన ఫలితం వారికి దక్కదు. అధిక శ్రమతోనే ఆశించిన ఫలితం దక్కుతుంది. చదివింది మరిచిపోవడం, మతిమరుపు, చెప్పిందే చెప్పడం వంటి దోషాలు కలగవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత సంయమనం పాటించి కొంత దృష్టిని విద్యలో ఎక్కువగా పెట్టి వాళ్ళు విద్య విందు కృషి చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే స్కిన్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలర్జీ, అజీర్తి, అలాగే కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్ల కారణంగా దడ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కలహించుకునే వారి మధ్యలో మీరు చేరడం వల్ల ఇది అనవసరమైనటువంటి కలహాలు మీ నెత్తి మీదకి వచ్చి పడతాయి. ఇద్దరు ఎవరైనా కొట్టుకుంటుంటే తిట్టుకుంటే మీరు మధ్యలోకి వెళ్ళకండి. మీరు అనవసరంగా మీరు దాంట్లో తలదూర్చకుండా పక్కకు వెళ్ళిపోండి. లేకపోతే మీరు ఏదైనా మంచి చేద్దామని దూరినా వాళ్ళిద్దరూ బాగుపడిపోయి మీ మీద పడతారు, వాళ్ళిద్దరూ కలిపి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే స్థానచలనం ఉంది. దూర ప్రయాణాలు కొన్ని మీకు కనపడుతున్నాయి, సూచిస్తున్నాయి. కొందరు నూతన వ్యక్తుల యొక్క స్నేహం వల్ల కొత్త సమస్యలు లేనిపోనివి తెచ్చుకునేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త పాటించండి. మీ సమయస్ఫూర్తితో, మార్గదర్శకుల సూచనలతో కొన్ని జటిలమైన సమస్యలకు, వివాదాలకు పరిష్కారం పొందుతారు. సెప్టెంబర్ నెలాఖరు నుండి మీకు ఆశాజనకంగా ఉంటుంది. మీ మనసు ఉల్లాసభరితంగా, ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది. మీరు చేయాలనుకునే కార్యాలను రెట్టించిన ఉత్సాహంతో చురుగ్గా నిర్వహిస్తారు. భూ, గృహ, వాహన కొనుగోళ్ల విషయంలో మీ ఒక నిర్ణయానికి వస్తారు. జనవరి నెలాఖరు నుండి కాలగమనం మరి కాస్త పుంజుకుంటుంది. విద్యార్థులకు కూడా శుభపరిణామాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకుని 11 సార్లు దుర్గా సూక్తం, దుర్గా కవచం తప్పకుండా వినడము, పారాయణం చేయడము చేయండి. అలాగే ఉలవలు, మినుములు, బెల్లము, తోటకూర ఇవి గోమాతకు తినిపించండి. ఉలవలంటే తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ఉలవలు అంటారు. ఉలవచారు కూడా పెడతారు. ఉలవలు, మినుములు, బెల్లం, తోటకూర ఇవి గోమాతకు తినిపించండి. అలాగే ప్రతి మంగళవారం, శనివారం ఇవి గోమాతలకు తినిపించండి. ఇప్పుడు నేను చెప్పినవి ప్రతి శనివారం ఉదయం 9 నుండి 10:30 రాహుకాలం సమయం కాబట్టి ఆ సమయంలో 9 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దుర్గాదేవత ముందు ఉంచండి. అలాగే మీ గృహంలో పనిచేసేటువంటి వాళ్ళకి శనివారం, మంగళవారాల్లో భోజనం పెట్టి మీకు తోచిన డబ్బు వాళ్ళకిచ్చి, మీ దగ్గరున్న వస్త్రాలు వాళ్ళకి ఇచ్చి, మంచి వస్త్రాలు వాళ్ళని సంతృప్తి పరచండి. ఇకపోతే మీనరాశి, చిట్ట చివరి రాశి. ఈ రాశి వారికి గురుడు, రాహు షష్టంలో ఉన్నాడు. రాహు 6వ ఇంట ఉండడం మంచిదే, కానీ గురుడు 6వ ఇంట ఉండడం కొంత ఇబ్బంది. అలాగే కుజశనులు పర్వాలేదు, 9వ ఇంట ఉన్నారు. అలాగే కేతు 12లో ఉన్నాడు, అది కూడా పర్వాలేదు. తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనం కానీ, మంచి దీక్ష చేయడం కానీ, గురువుల సందర్శనం కానీ జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి సూక్ష్మంగా ఎలా ఉందనంటే ఆదాయం 5, వ్యయం 14. బాప్రే, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 5. ఇది కొద్దిగా వరకు బెటర్ ఇది. అలాగే ఈ మీనరాశి వారికి పట్టు విడుపులతో కార్యాన్ని సాధిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో పట్టుకుంటే కార్యం అవుతుంది, కొన్ని సందర్భాల్లో విడుపు ఉంటే కార్యం సాధిస్తారు. కాబట్టి పట్టు విడుపులతోటి ఈ మీనరాశి వారి ఈ సంవత్సరం కొన్ని కార్యాలను సాధిస్తారు. మొండి పట్టుదలతో పెను నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలకు వెళతారు, అది నష్టాన్ని కలిగిస్తుంది. అంటే మీకే అనిపిస్తూ ఉంది ఇది ఎంత లాగినా అవ్వదు, ఇది తెగిపోయేదాకా లాగకూడదని అనిపించినప్పుడు దయచేసి ఆ సమయంలో మీరు విత్డ్రా అయిపోండి, కొంత ఉపశమనం పొందండి. ఏమి ఇబ్బంది లేదు. దానివల్ల తాత్కాలికంగా నష్టం అనిపించినా శాశ్వతంగా ఆనందాన్ని అయితే పొందుతారు. ఇకపోతే మీ గృహంలో, ఉద్యోగ వ్యాపార సంస్థలో కానీ, మీ ఇంట్లో కానీ మీ సేవకుల వల్ల మీకు లాభం చేకూరుతుంది. ఈ సంవత్సరం మీకు పనిచేసేటువంటి వాళ్ళ వల్ల కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆశించిన ధనము చేతికందుతుంది. కొన్ని ముఖ్య కార్యాలను పట్టుదలతో సాధించుకుంటారు. అనవసర వివాదాల్లో తలదూర్చకండి, అవమానాలు ఎదుర్కొంటారు. అన్ని రంగాల వారికి సంవత్సరం కొత్త మార్పులు సంభవించి ఆశించిన ఫలితాలను పొందగలరు. జీర్ణకోశానికి సంబంధించి జాగ్రత్త అవసరం. కొన్ని కార్యాలు చివరకు
ఇబ్బందిగా అనిపించి నిదానంగా పూర్తి అవుతాయి. నూతన గృహ వాహనములు కొనుగోళ్లు చేయువారికి మంచి కాలం. విపరీతమైన నీరసము నిస్సత్తువ కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన కుటుంబానికి దీర్ఘకాలం దూరంగా ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కొన్ని. అలాగే అసంతృప్తి వెలితి కొంత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆగస్టు నెలాఖరు నుండి శత్రువులు మిత్రులవుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణ లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడి రంగంలో వారికి మంచి కాలం. అయితే మితిమీరిన ఖర్చులు ఎదురవుతుంటాయి. సెప్టెంబర్ నెలాఖరు నుండి మరింత యోగించగలదు. భాగస్వామి వ్యాపారాల్లో మీ మాట చెల్లుతుంది. మీదే పై చేయిగా ఉంటుంది. విదేశీ ప్రయాణానికే ఎదురు చూసేటువంటి వారు మంచి శుభవార్తలు వింటారు. ఆశించిన దానికంటే మంచి స్థితి, ఉన్నత పదవి యోగాలు వరిస్తాయి. సాంకేతిక కళారంగాల్లో వారు అత్యున్నతంగా రాణిస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానానికి వైద్య సేవ లేదా శస్త్రచికిత్స ఏర్పడే సూచనలున్నాయి. ఇది మీ మనస్సుకి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. జనవరి తర్వాత మీ జ్ఞాతుల నుండి దుర్వార్త శ్రవణం ఉంటుంది. గతంలో కంటే ఈ సంవత్సరం కొంత మేలు కలిగించినప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించండి. ప్రతి గురువారం శనగలు, బియ్యము, నువ్వులు, బెల్లం గోమాతకు తినిపించండి. ప్రతిరోజు ఉదయం స్నానమాచరించి పూజ చేసిన తర్వాత రుద్రము, నమకము, చమకము 11 సార్లు వినండి. అలాగే పేద విద్యార్థులకి పుస్తకాలు కానీ, తినుబండారం కానీ, వస్త్రాలు కానీ సమర్పించండి. ఇది 12 రాసుల వాళ్ళకి చెప్పినటువంటి గోచార రీత్యా ఫలితం.